వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై ఇటు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అక్కడ బాధితుల పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది అండ్ ఇటు దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించి దాడి చేసిన కేసుల్లో ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు తెలుస్తోంది. అదే విధంగా ఆయన గన్మెన్ శిక్షావళి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ గవర్నమెంట్ అయి ఉండి ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి బెదిరించడం, అదే ప్లేస్ లో ఉండి వాళ్ళతో గొడవ పడడం అలాంటి కారణాలతో ఆయనపై క్రిమినల్ కేసుతో పాటు సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయం సమాచారం అందుతుంది మనకు. ఇదే విషయంపై మరి కాసేపట్లో కూడా మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పోలీస్ వర్గాల నుంచి కూడా. అయితే దీనిపై గత 2 రోజుల నుంచి కూడా కొనసాగుతోంది. మొన్న రాత్రి ఏదైతే ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని 8:30 సమయంలో సుమారు 10 లక్షలు ఇవ్వాలంటూ కూడా కొంతమంది వ్యక్తులు బెదిరించారని ఆయన ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ మీడియా కూడా తెలిపారు. అదే దానిపై కేసు కూడా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హుటాహుటిన వారిపై కేసు నమోదు చేసి గన్మెన్ కూడా సస్పెండ్ చేసి సరెండర్ కావాలని ఆదేశించడం తెలుస్తోంది. సత్తారు అయితే యోగానంద్, ప్రెసెంట్ కేసుకు సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వాహకులు వాళ్ళు ఏమైనా స్పందించారా అండ్ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? టీడీపీ నుండి ఎటువంటి వాదన వినిపిస్తోంది? నేతలు మాత్రం దీనిపై ఎగ్జిబిషన్ నిర్వాహకుడిది పూర్తి మిస్టేక్ ఉంది, కావాలని ఎమ్మెల్యేపై బురద జల్లాలనే ఆరోపణలతోనే ఇవన్నీ చేస్తున్నారు, దీని వెనకల కుట్ర ఉంది అంటూ కూడా వారు ఖండిస్తున్నారు. కానీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాత్రం మేము ఎప్పటి నుంచో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నాను అన్ని అనుమతులు తీసుకొని, కానీ ఎమ్మెల్యే అనుచరులు గంగారాం అనే అతని పేరుతో కొంతమంది నన్ను బెదిరించారు, గంగారాంతో ఫోన్ కూడా మాట్లాడించారు, ఆయన ఆధ్వర్యంలో మాపై దాడి జరిగిందంటూ కూడా జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయ్యారు. విజువల్స్ పరిశీలించి అందులో ఉన్న వ్యక్తులు మరియు గంగారాం అదే విధంగా గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఆ గన్మెన్ కూడా సస్పెండ్ చేయాలో తెలుస్తోంది. సత్తారు మొత్తానికి యోగానంద్ ఎగ్జిబిషన్ ఇప్పుడు తొలగించేసే ప్లాన్ లో అక్కడ పోలీసులు కనిపిస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా వాళ్ళకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? గతంలోనే ఎగ్జిబిషన్ అనుమతులు ఉన్నాయి, కానీ మా పర్మిషన్ లేకుండా అంటే ఎమ్మెల్యే పర్మిషన్ ప్రభుత్వం అనుమతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఎలా పెడతావు ఎగ్జిబిషన్ అంటూ కూడా దాడి చేశారని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు స్పష్టంగా కూడా. అయితే దీనిపై ఎమ్మెల్యే వర్గం మాత్రం ఎక్కడా కూడా ఎవరు మా ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేయలేదు, కేవలం ఎమ్మెల్యేను బదనాం చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీనిపై నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎమ్మెల్యే అనుచరులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే దగ్గుబాటు రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయనపై రోజుకు వివాదాన్ని ఆయనపై నెడుతున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులే మూకుమ్మడిగా మా వాళ్ళపై దాడి చేశారు, వారిపై కేసు నమోదవుతుంది అన్న భయంతోనే వారు రివర్స్ డ్రామా ఆడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఫక్రుద్దీన్ కూడా ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు, దీని వెనుక మా పార్టీ నాయకులు కొంతమంది ఉండి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులోని 2 వర్గాల మధ్య టీడీపీలో 2 వర్గాల మధ్య ఇది టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరొక నాయకుడి మధ్య వివాదంలో చూపిస్తున్నారు. కానీ ఇదంతా కూడా టీడీపీ నేతలు కావాలని చేస్తున్నట్టు కూడా వైసీపీ కానీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగ్జిబిషన్ ఇప్పటికే బ్రహ్మాండం నడుస్తుంది, ఎక్కడ కూడా ఆగలేదు. కానీ ఎమ్మెల్యే అనుమతి కావాలంటూ కూడా ఈ ప్రజలు పెట్టడం వెనుకనే ఈ దాడి కారణంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా ఎవరైతే ఛానల్ ప్రచారం చేస్తారో వారిపై డిఫమేషన్ కేసు వేస్తామంటూ కూడా వారు స్పష్టంగా పేర్కొంటున్నారు. సత్తారు
యోగానంద్, ఇటు ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం అక్కడ ప్రాబ్లం అయిందా, లేకపోతే ఇటు పోలీసులు ఏమంటున్నారు? ఆల్రెడీ ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గర పర్మిషన్స్ ఉన్నా వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకుంటే ఇటు ఎమ్మెల్యేకు ఏం ప్రాబ్లం వచ్చింది? దానికి సంబంధించి పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? పోలీసులు దీనిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనుచరులపై కేసు కూడా 4వ పట పోలీస్ స్టేషన్ లో నమోదైనట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వడం అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే గన్మెన్ పై కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది బహిర్గతం కాకుండా ఉంచడాన్ని ఇటు ప్రతిపక్షాలు కానీ టీడీపీలోని కొంతమంది వ్యక్తులు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బయటికి వెళ్తే పోలీసులకు ఏంటి ప్రాబ్లం అని దానిపై కూడా తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ నేతలు మాత్రము ఎక్కడా కూడా మా ఎమ్మెల్యే తప్పు లేదు అని వాదిస్తున్న పరిస్థితి ఉంది. కావాలని మా ఎమ్మెల్యేపై కుట్ర చేసి ఎమ్మెల్యే దుర్భాషలు ఆడే విధంగా కూడా కొన్ని ఛానళ్లు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. వానిపై కూడా ఖచ్చితంగా డిఫమేషన్ కేసు వేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలము చిన్న గొడవని పెద్ద రాద్ధాంతం చేసి మా ఎమ్మెల్యేను దాని విధంగా దెబ్బతీయాలని కుట్ర పడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ నిర్వహించి మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లాపల్లవి మరియు నగర అధ్యక్షుడు సుధాకర్ అయితే కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే ఎవరిపైన దాడి చేయదు, కేవలం ఎగ్జిబిషన్ నిర్వాహకుడు మాపై దాడి చేసి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా వారు కూడా మేము కూడా కేసు పెడతామన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై కేసు నమోదు తెలుస్తోంది. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదై రహస్యంగా విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సర్తాజ్. థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. ఇప్పుడు తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఆ విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. అక్కడ గన్మెన్ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాడు. అయితే గన్మెన్ షేక్ షా వలి ఇటు ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడికి ప్రయత్నించిన సన్నివేశాలు, దాడి అనంతరం కూడా వాళ్ళ మెడపై ఎటువంటి గాయాలైన విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాధితులు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇక పోలీసులు ప్రెజెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గన్మెన్ ను హుటాహుటిన సస్పెండ్ చేశారు. అండ్ ఇటు ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి సైతం యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన గంగారాం అనే ఒక అనుచరుడి ఫోటోను సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలానే గొడవ జరిగిన సన్నివేశాన్ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాధితులంతా కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసే టైంలో అటు వాళ్లపై ఎటువంటి దాడి జరిగింది, ఆ దాడికి సంబంధించిన గాయాల విజువల్స్ ని సైతం ఇటు బిగ్ టీవీలో మీరు చూస్తున్నారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఆ విజువల్స్ సైతం మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేకు సంబంధించిన గన్మెన్ షేక్ షా వలీ ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఫోన్ లో మాట్లాడుతున్న విజువల్స్ ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ దాడి అనంతరం కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విజువల్స్ ని సైతం స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే గన్మెన్ ఏ రకంగా అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నారు, అదే సమయంలో ఏ రకంగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది క్లియర్ గా కూడా మీకు బాక్స్ లో కనిపిస్తోంది. ఇక ఇటువైపు బాక్స్ లో మీకు క్లియర్ గా బాధితులు ఎవరైతే ఉన్నారో అవే గాయాలతో పోలీసులకు వెళ్ళి సమాచారం అందించిన విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇక షేక్ షా వలీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలానే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన గంగారాంపై సైతం యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి సైతం దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే దాడికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ విజువల్స్ లో గన్మెన్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇక గన్మెన్ షేక్ షా వలీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలానే ఎమ్మెల్యే అనుచరుడైన గంగారంపై సైతం యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరుల దాడికి సంబంధించి ఇటు బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలను సైతం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మనం క్లియర్ గా చూడొచ్చు ఏ రకంగా ఇటు షేక్ షా వలీ, గంగారాం లాంటి ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి బాధితులపై ఎలా దాడికి ప్రయత్నించారు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది? ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఏమైనా చెప్పాడా, లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం కకృతిపడి ఇటువంటి దాడికి పాల్పడ్డారా అనేది విచారణలో తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. గన్మెన్ షేక్ షా వలీకి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే గన్మెన్ సైతం అక్కడకు హాజరయ్యి ఆ గొడవలో ఆయనకు సైతం భాగం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇమీడియట్ గా కూడా షేక్ షా వలీని ఇటు సస్పెండ్ చేసేశారు. అలానే ఎమ్మెల్యే అనుచరుడైన గంగారాంకి సైతం ఇందులో భాగం ఉన్నట్టుగా తెలుస్తోంది. గంగారాంపై సైతం యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చారు. అయితే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఇప్పటి వరకు గన్మెన్ అండ్ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఇది జరిగిందా, లేకపోతే ఎమ్మెల్యే హస్తం కూడా ఉందా అనే కోణంలో అయితే విచారణ సాగించే అవకాశం మనకు కనిపిస్తోంది.
రైట్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధించి ఒక వివాదం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మరో వివాదం గురించి సైతం మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరో వివాదంలో కూడా ఆయన ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. నిన్న రాత్రి నంబూరి వైన్స్ ను తగలబెట్టిన దుండగుడు ఎమ్మెల్యే దగ్గుపాటిపై ఆరోపణలు చేస్తున్న వైన్స్ యజమానిని మనం చూస్తున్నాం. రాత్రి ఫోన్ చేసి తనను ఎమ్మెల్యే బూతులు తిట్టాడంటూ ఇటు వైన్స్ ఓనర్ చెప్తున్నాడు. తాను ఎదురు దిగడంతోనే ఈ దాడి చేయించాడు అంటూ కూడా ఆ వైన్స్ ఓనర్ ఆరోపిస్తున్నట్టుగా తెలుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాడు వైన్స్ ఓనర్. అయితే ఇందాక మనం ఎగ్జిబిషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూసాము. ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ కి పర్మిషన్స్ తీసుకొని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోకుండా ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ కూడా అక్కడ ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడికి ప్రయత్నించి అటు నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. అనంతరం కూడా మరొక ఆరోపణను సైతం మనం చూస్తున్నాము. సేమ్ అదే ఎమ్మెల్యేపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇటు నంబూరి వైన్స్ ను తగలబెట్టారు. ఏ రకంగా అక్కడ వైన్స్ ను తగలబెట్టారో సైతం మనం విజువల్ లో చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి వైన్స్ యజమాని అయితే స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై వైన్స్ ఓనర్ ఆరోపణలు చేస్తున్నారు. రాత్రే తనకు ఫోన్ చేసి ఎమ్మెల్యే బూతులు తిట్టాడంటూ కూడా వైన్స్ ఓనర్ ఆరోపిస్తున్నాడు. తాను ఎదురు తిరగడంతో దాడి చేయించాడని ఆరోపిస్తున్నాడు ఆ ఓనర్. ఎమ్మెల్యే దగ్గుపాటిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాడు వైన్స్ ఓనర్. అయితే ఏ రకంగా అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఇటు వైన్స్ షాప్ కు నిప్పంటించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద సైతం చూస్తున్నాము. ఇటు ఎర్లీ మార్నింగ్ 4 జరిగిన ఈ ఘటనను మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ప్లాన్ ప్రకారమే చేయించారు అంటూ కూడా ఇటు వైన్స్ యజమాని చెప్తున్నారు. ఇక మొత్తం కూడా వైన్స్ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ కాలిపోయిన తర్వాత విజువల్ ని సైతం మీరు చూస్తున్నారు. లోపల సామాన్లు మొత్తం బయటపడేయడం, అనంతరం ఆ షాప్ కి సంబంధించి కాలిపోయిన విజువల్స్ ని సైతం మనము క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. నమ్మూరి వెంకటరమణ, నమ్మూరు వైన్ షాప్ ఉంది. నాకు నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదేవిధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంచలు పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మేము పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా ఎవరో తాగుబోతులను దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటా మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి షాప్ ఇవ్వాలని బెదిరించాడు. షాప్ ఇవ్వలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి షాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. దానికి ఈరోజు పోలీస్ కేసు పెడుతున్నాము. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ దగ్గుపాటి ప్రసాద్ చాలా ఇది లోకేష్ సార్ దృష్టికి కానీ చంద్రబాబు దృష్టికి కానీ పోవాలి. ఇది తెలుసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొత్తం అర్బన్ అంతా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి ఒకటే చెప్తుండేది, వెంటనే ఆయన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలనేసి అందరూ కోరుకుంటారు. మీరు కూడా అదే విధంగా చేయాలని మేము వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంతగా బరి తెగించలేదు. ఈయన బరి తెగించినట్టు టీడీపీలో కూడా ఎవరూ లేరు. ఈయన ఒక్కడే ఏమో అంత పోటుగాడు అన్నట్లు బెదిరిస్తున్నాడు అందరు. నేను అది కొంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ వైన్ షాప్ కాడి నుంచే వైన్ షాప్ నాకు తగిలినప్పటి నుంచి గంగారావు అనే అతను నాకు వైన్ షాప్ తగులుతానే అక్కడే జేఎన్టీయూలోనే నువ్వు వచ్చి ఎమ్మెల్యేని కలిసాలా అనేసి బెదిరించినాడు ఆడేను. అయినా కూడా మేమేమి ఎవరికి బెదరలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు మేము పార్టీ ఎప్పటి నుంచి వాడు నిన్న మన ఈ పొద్దు వచ్చినాడు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీలో. పార్టీ కోసం ఎంతో కృషి చేసినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మేము మా శాయశక్తులా కృషి చేసినాం. మా గ్రామంలో ఫ్యాక్షన్ పెట్టుకొని భూములు కూడా అమ్ముకున్నాము ఫ్యాక్షన్ కోసం, పార్టీ కోసము. కానీ నిన్న ఈ పొద్దు వచ్చి అందరినీ బెదిరిస్తే ఎవరు బెదరలేదు, ఎవరు బెదరకూడదు కూడా. కాబట్టి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పుడు పార్టీలో చాలా మంది బాధిస్తున్నారు అనుకో టౌన్లో భూ విషయం మొత్తం ప్రతి ఒక్కరు భూమి విషయంలో కానీ ప్లాట్ల విషయంలో కానీ మొత్తం చికెన్ అమ్మేవాడు మటన్ అమ్మేవాడు ఉప్పు ఊరగాయలతో సహా అందరితోనూ బెదిరిస్తున్నాడు. స్టోర్ వాళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలకు ఇవ్వనే లేదు, ఎవరు చెప్పినా ఇవ్వలేదు. అంతా పాతల్లే పెట్టుకొని ఒక రోజు 2 రోజులు అమ్మేసి మొత్తం స్టోర్ బియ్యం అన్నీ అమ్ముకుంటున్నాడు. చాలా అరాచకం చేస్తున్నాడు. తెలుసుకోవాలని అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ తెలుసుకోవాలని కోరుతున్నాం. రైట్. ఇక వైన్స్ యజమాని ఏం మాట్లాడారో సైతం మనం విన్నాము. ప్రధానంగా ఆయన ఇటు ఎమ్మెల్యేపై అయితే ఆరోపణలు చేస్తున్నారు. నిన్న రాత్రి ఎమ్మెల్యే తనతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుపుతున్నారు. ఎమ్మెల్యే తనతో బూతులు మాట్లాడుతూ సంబోధించారని, అనంతరం కూడా ఈ రోజు తెల్లవారుజామున 4 వైన్స్ షాప్ను ఇలా తగలబెట్టేశారు అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. అయితే ఆరోపణకి ఆయన జోడిస్తూ కూడా సీసీ విజువల్స్లో క్లియర్గా ఎమ్మెల్యేకు సంబంధించిన మనుషులు కనిపించారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కోసం మేము ఎంతో కష్టపడ్డాం, ఆయన గెలుపు కోసం మేము పనిచేసాం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ ఈ రోజు అదే ఎమ్మెల్యే అదే పార్టీ ఇలా చేస్తుంది అని అనుకోలేదు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు, కానీ సొంత పార్టీ వచ్చిన తర్వాత ఇటు దగ్గుపాటి ప్రసాద్ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా కూడా ఇటు చంద్రబాబు లోకేష్ కలయిజేసుకొని దగ్గుపాటి ప్రసాద్ పై యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా బాధితుడు వైన్స్ యజమాని ఆరోపిస్తున్న, ఇందాక ఆయన మాట్లాడుతూ కూడా ఏవైతే ఆరోపణలు చేశారో వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనం అంతకుముందు చూసాము, అంతకుముందు వచ్చేసి ఎగ్జిబిషన్కు సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి చేయటం, ఎలాగా ఎమ్మెల్యే దగ్గర నుండి పర్మిషన్ తీసుకోకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ అనంతరం కూడా వాళ్ళపై దాడి చేయడం, దాడికి సంబంధించిన ఫొటోస్ సైతం మనం ఇందాక ప్లే చేసాం. అండ్ ప్రెజెంట్ మనం చూస్తున్నాము వైన్స్ కు సంబంధించి సొంత వర్గంలో ఒక మనిషిపై ఇటువంటి దాడి చేయడం, ఆ వైన్స్ షాప్ పై దాడి చేయడం అనేది కూడా మనం చూస్తున్నాము. అయితే ఎమ్మెల్యేకు సంబంధించి ఇటువంటి అరాచకాలు ఎందుకు చేస్తున్నాడు, ఆయనకు డబ్బు అవసరం ఉందా లేకపోతే ఇంకేమైనా ఆయన ముందర నుండే ఇంతేనా అనేది ఇంకా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటోంది అనేది కూడా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడే మనం 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి వచ్చేసి ఎగ్జిబిషన్, ఆల్రెడీ పోలీసుల దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు సంబంధించి ఎమ్మెల్యే పర్మిషన్ ఎలా తీసుకోరు అంటూ కూడా ఇటు ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు, ఎమ్మెల్యేకు సంబంధించిన గన్మెన్ స్వయాన అక్కడికి వెళ్ళి డీల్ చేయడం, వాళ్ళ మీద దాడికి పాల్పడటం ఒక ఎత్తైతే, మరొకటి ఇటు వైన్స్ షాప్ ని తగలబెట్టడం. వైన్స్ షాప్ ని తగలబెడుతున్న వ్యక్తి ఇటు ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తిగా వైన్స్ షాప్ యజమాని గుర్తుపట్టడానికి కూడా మనం చూడాలి. దాని ముందు రోజు ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 వైన్ షాప్ తగలబెడితే 12వ తారీఖున ఇటు ఎమ్మెల్యే తనకు కాల్ చేసి దుర్భాషలాడుతూ మాట్లాడారని, ఎదురు తిరగడంతోనే ఇటువంటి ప్లాన్, ఇటువంటి స్కెచ్ చేశారంటూ కూడా వైన్స్ షాప్ యజమాని అయితే మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సీసీ విజువల్స్ లో సైతం ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు రికార్డ్ అయ్యారు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇటు పార్టీకు సంబంధించిన పెద్దలు చంద్రబాబు, లోకేష్ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు సైతం ఇంతలా దిగజారలేదు. మేము గెలిపించుకున్న ఈ ఎమ్మెల్యే, మేము ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి గెలిపించుకున్న ఇదే ఎమ్మెల్యే ఈ రకంగా మమ్మల్ని టార్చర్ చేయడం, ఈ రకంగా మాకు సంబంధించిన ఆస్తులను తగలబెట్టడం సరికాదు. ఈ అరాచకాలను ఎప్పటికైనా ఆపాలి అంటూ కూడా చంద్రబాబును, లోకేష్ ను ఆయన వినవించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం స్టోర్ బియ్యానికి సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేశారు. యథేచ్ఛగా స్టోర్ బియ్యాన్ని సైతం పేదలకు పంచకుండా స్టోర్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నట్టుగా ఇటు వైన్స్ షాప్ యజమాని ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇందాక మనము ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకున్నాం. రైట్ నా వైన్స్ తగలబెట్టిన కేసు, ఈ కేసుకు సంబంధించి కూడా దగ్గుపాటి ప్రసాద్ కు లింక్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఎలా చూడాలి, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో అసలు దగ్గుపాటి ప్రసాద్ ఎటువంటి పవర్ ను హోల్డ్ చేస్తారు? అప్డేట్స్ ఏంటి యోగానంద్?
సర్తాజ్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నిన్న కాక మొన్న ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై చేస్తున్న ఘటన మరొక ముందే అయితే నంబూరి బైన్స్ అయితే ఒకే పార్టీకి చెందిన వ్యక్తి నంబూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించిన వైన్ షాప్ ను కూడా తగలబెట్టించేందుకు ప్రయత్నించాలంటూ కూడా ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై నారా లోకేష్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నంబూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సొంత పార్టీ అతని కోసం గెలుపు కష్టపడితే ఈ విధంగా చేస్తాడు అంటా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధించి రెండు వివాదాలను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొని ఏర్పాటు చేసిన అదే ఎగ్జిబిషన్ కు ఎమ్మెల్యే పర్మిషన్ ఎలా తీసుకోరు అంటూ స్వయాన ఎమ్మెల్యేకు సంబంధించిన గన్మెన్, ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు అక్కడ ఆ గ్రౌండ్ లో మనకి కనిపించడం, దాడి చేయటం మనం చూస్తే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వ్యక్తి వైన్స్ షాప్ ని తగలబెట్టేసిన దృశ్యాన్ని సైతం ఇందాక మనం సీసీటీవీ విజువల్ లో చూస్తాం. అయితే యజమాని సైతం ఆరోపణలు చేస్తున్నాడు, కావాలనే ఎమ్మెల్యే ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నాడు, ఎమ్మెల్యేను తక్షణమే కూడా ఎమ్మెల్యేపై ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలి అంటూ కూడా ఇటు చంద్రబాబును లోకేష్ ను కోరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇటు ఎమ్మెల్యేకు సంబంధించి మరొక వివాదాన్ని సైతం ప్రెజెంట్ బిగ్ టీవీ మీకు తెలియజేస్తోంది. దిస్ ఇస్ అబౌట్ ల్యాండ్. సో ఇందాక మనం వైన్స్ గురించి కవర్ చేశాం, ఎగ్జిబిషన్ గురించి కవర్ చేశాం, భూ వివాదాల్లో సైతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హస్తం ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆయన అనుచరులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డులు పాటేస్తున్నట్టుగా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలు రాగా తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఏపీ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న కూడా ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరిపోయారు. తన స్థలాన్ని కబ్జా చేశారనేది ఆమె మేజర్ ఆరోపణగా మనకు అర్థమవుతోంది. ఒకటండి, ఇది 1926లో మా ముత్తాత గారు జీటీ రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ ల్యాండ్ని. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప, ఆ తర్వాత జీటీ నాగప్పకి 7 మంది కొడుకులు కూతుర్లంతా కలిపి. సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ. ఒక 100 years నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్గా ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. 2 సార్లు కోర్టులో ఒకరు వేశారండి, జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము. ఆ కాపీ కూడా 93లో వచ్చింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం 2004లో హైకోర్టుకి వెళ్ళింది. 2018 నవంబర్లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేసాయి, ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఇప్పుడే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు December 24th ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా పెద్దమ్మ గారు కాల్ చేశారు, లోకల్ ఇక్కడ ఉంటారు, నేను ఆ రోజు ఊర్లో లేను. ఆ రోజు కాల్ చేసి మన స్థలంలో ఎవరో ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు. సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు. సరే వాళ్ళని అన్నీ కనుక్కుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి. తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు అని ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను, ఎమ్మెల్యే అన్నయ్యకి. అని ఏంటిది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే, అవునమ్మా నాకు తెలీదు, సరే అమ్మా నేను ఊరు నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన. ఆ తర్వాత గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు, ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వడ్డే వెంకటేష్, వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని. నేను గంగారాంకి కాల్ చేశాను, అన్నయ్య ఏంటి మా ఏరియాలోనే మా స్థలంలోనే ఇది పూర్వీకుల ఆస్తి, దీంట్లో మీరు కంచె వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడిన వెంటనే, అమ్మ అది సర్వే నంబర్ 174 అమ్మ, నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారే నా దగ్గర చెప్పారు. కానీ నేను అన్నయ్య అది 179 సర్వే, 174 కాదు, ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశారండి. ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్గా, ఇది మా సర్వే, ఇది మా స్థలం నంబర్, ఇది 179, దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను. సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు. సరే అది అక్కడికి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు స్టాప్ చేసేసారు 24th ఈ జరిగిన ఇన్సిడెంట్. తర్వాత నేను 2 రోజుల తర్వాత అనంతపూర్కి వచ్చాను. వచ్చిన తర్వాత 26th నా ల్యాండ్కి వచ్చాను. నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నేను చూసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్లో ఆ రోజు 24th 2 పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది. నేను వచ్చేసరికి 43 సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు. నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటనేది నాకు నేను చెప్పినా కూడా నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కంచేసేసారు అని చెప్పారు. సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది. ఏంటి అంటే, నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక RTA యాక్ట్ ని నేను ప్రొడ్యూస్ చేశాను. అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత
ఇది కంచె అనేది నేను 26 టోటల్, ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి వీడియోను కూడా తీశాను. ఆ వీడియోను కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి. 26 అదైన తర్వాత నేను ఆర్టీఐ యాక్ట్ కింద 29th వెళ్ళాను. పంచాయతీ సెక్రటరీకి వెళ్తే, ఆఫీస్కి వెళ్తే ఆయన లేరు. అక్కడ ఒక ఆర్టీఐ యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశాను. అంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా, ఓకే పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే మా ముత్తాతలు కానీ ఎవరైనా మా లీగల్ హెయిర్స్ అంటే జీటీ నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసిచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను. అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు. సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది ఆర్టీఐ యాక్ట్ కింద. తర్వాత నాకు January 7th నేను ఆర్టీఐ యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి 29th ఇచ్చి ఆఫీస్లో ఇచ్చొచ్చాను. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ January 7th నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి. అందులో ఏం పొందపరిచారు అంటే మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పంపించాము. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది, ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు 7వ తారీఖు వాళ్ళు కంచె వేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? నా దగ్గర 26 నేను వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి. మరి 7వ తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి కంచె వేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి. ఇదే ఒక సమంజసం అంటే ఇది ఒక జస్ట్ వర్డ్ అండి. ఇది ఎలాగంటే అంటే మీరు చట్టాలని ఇట్లా చేసి ఇట్లా తిప్పుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు మా దగ్గర 1926 లో మా ముత్తాత గారు జీటీ రేవణ్ణ గారు చెన్నారెడ్డి అని ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ టోటల్ నకల్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ RH కాపీ డైక్లాట్ అనేది తపోవనంలో నారాయణపురంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డైక్లాట్ అనేది అప్పట్లో గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నినాదం తీసుకొచ్చిందండి. అంటే అప్పట్లో మనకి లింక్ డాక్యుమెంట్లు అవన్నీ లేవు. అప్పుడు డైక్లాట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మనం ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా ఆ డైక్లాట్ అనేది చాలా వర్క్ చేస్తుంది. ఆ డైక్లాట్ లో అలానా సర్వే నంబర్ అనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అని అందులో పొందుపరిచారు. మళ్ళీ అది కూడా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు అంటే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను, నేను మాట్లాడకూడదు. కానీ ఒకటండి, ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు మా దగ్గర నేను ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా. మీ దగ్గర మా ముత్తాతలు గాని తాతలు గాని ఎవరన్నా రాసి ఇచ్చింటే పంచాయతీ ఆఫీస్ కి దయచేసి మీరు ఆ ప్రూఫ్స్ కూడా మాకు ముందర పెట్టమని అడుగుతున్నాం. మేము ఇక్కడ వేరే ఇంకోటి ఏం అడగడం లేదు. ఒకటండి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటిపై వరుస వివాదాలు మనకు కనిపిస్తున్నాయి. 2 రోజుల్లోనే ఆయన 3 వివాదాల్లో ఇటు ఎమ్మెల్యే పేరు మనకు వినిపించింది. ఫస్ట్ ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన ఎమ్మెల్యే గన్మెన్ ఈ తెల్లవారుజామున ఆయనపై యాక్షన్ సైతం తీసుకున్నారు. ఇక అనంతరం కూడా ఈ రోజు తెల్లవారుజామున అనంతపురంలో నంబూరి వైన్స్ ను తగలబెట్టారు. ఎమ్మెల్యే దగ్గుపాటి పైన ఆరోపణలు చేసిన వైన్స్ ఓనర్ కి సంబంధించిన విజువల్ని సైతం మనం ఇందాక చూసాం. ఇక నిన్న తన భూమి కబ్జా అయిందంటూ ఆందోళన చేశారు. ఇక లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న ఎమ్మెల్యే అనుచరుడు తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్న స్వప్న ఒక్క ఎమ్మెల్యేపై ఇన్ని ఆరోపణలు, అది కూడా 2 రోజుల్లో మనకు వినిపిస్తున్నాయి. అసలు అనంతపురంలో ఏం జరుగుతోంది? 3 కేసుల్లోనూ బాధితులు టీడీపీ వాళ్లే. తమ పార్టీ ఎమ్మెల్యేనే తమకు అన్యాయం చేస్తున్నాడని బాధితులు మండిపడుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. ప్రెసెంట్ చూస్తున్నాం 2 రోజుల్లో మనకి 3 ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేయడం కావచ్చు, వైన్స్ షాప్ దగ్గర మేబీ అక్కడ కూడా డబ్బుల విషయంలోనే వాళ్ళకి గొడవ జరిగినట్టుగా మనకి వైన్స్ యజమాని చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం భూ కబ్జాలకు సంబంధించి ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి మీరేమంటారు? అప్డేట్స్ ఏంటి? ఇందాక మీరు ఒకటి అన్నారు, అనంతపురంలో అసలు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అదే డిస్కషన్ నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఒక ఎమ్మెల్యే వరుసగా ఒకే రోజు 3 వివాదాలు, ఒకటి కాదు, ఒకటేమో ల్యాండ్ కబ్జా, రెండోది వైన్ షాప్ వాళ్ళని డబ్బులు లంచం అడిగితే వాళ్ళు ఇవ్వలేదని ఏకంగా వైన్ షాప్ని తగలబెట్టేయడం, మూడోది ఎవరైతే ఎగ్జిబిషన్ అక్కడ కండక్ట్ చేసుకున్నారు ఈ పండుగ సమయంలో
వాళ్ళు 20 లక్షల లంచం ఇవ్వలేదని వాళ్ళ మీదకి ఏకంగా గన్మెన్ని పంపించి అనుచరులు పంపించి దౌర్జన్యం రౌడీజం. అంటే ఏం జరుగుతుంది అసలు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? పర్టికులర్గా అనంతపురంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఒక ఎమ్మెల్యేని ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించారు. అందులోనూ ఫస్ట్ టైం గెలిచాడు ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి. మొట్టమొదటిసారి గెలిచాడు. ఇంతకుముందు ఆయన ఎవరో కూడా తెలియదు. సో ఇంతకుముందు ఉన్న సీనియర్లని పక్కన పెట్టి మరీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇతనికి ఆ సీట్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఎంత బాధ్యతగా పనిచేసుకోవాలి, తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు కష్టాలు వస్తే ఆ కష్టాలను తీర్చే మనిషిగా ఉండాలి. కానీ ఆ ప్రజల్ని రక్తం దాగే వ్యక్తిగా మారితే ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి మీద గతంలో కూడా అనేక అలిగేషన్స్ ఉన్నాయి. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పిలిచి చివాట్లు కూడా పెట్టారు గతంలో. అది కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి RRR అనే సినిమా, RRR సినిమా రిలీజ్ అయిన RRR కాదు, వేరే రీసెంట్గా వచ్చిన వార్ 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంలో అతనికి థియేటర్లు ఇవ్వొద్దని థియేటర్ యజమానిని బెదిరించిన ఆడియో కూడా మన దగ్గర ఉంది. ఒకసారి మా వాళ్ళు ఆడియో కూడా వీలైతే సంపాదిస్తారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ ఇవ్వద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ని బండబూతులు తిడుతూ థియేటర్ యజమానిని బెదిరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. ఆ సందర్భంలో అది తీవ్ర విమర్శలు పాలవడంతో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పిలిపించి చివాట్లు పెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తీరు మార్చుకున్నాడేమో అనుకున్నారు. లేదు, ఇప్పుడు అతని పక్కన ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గంగారాం అనే వ్యక్తి ఇలాంటి రౌడీలను గూండాలను పక్కన పెట్టుకుని ఒక ఎమ్మెల్యేగా అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. సో ఏదైతే దౌర్జన్యాలను అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగాయని భావించి ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వానికి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేనంత కనీవినీరుగని మెజార్టీని వాళ్ళ కట్టబెట్టారు. సో ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇలాంటి ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పార్టీల మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ రౌడీజాన్ని, గోండాయిజాలని, ఈ అరాచకాలని, భూ కబ్జాలని, బ్లాక్మెయిలింగ్ని, బెదిరింపుల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ప్రజలు. ఇది ఒక్కొక్కటిగా పేరుకుంటూ వెళ్ళి రేపు ఎలక్షన్ టైంలో రిజల్ట్ చూపిస్తారు. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇదే రకమైన కార్యక్రమాలు చేశారు. సో ఆ వ్యతిరేకత కారణంగానే 151 సీట్ల అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. సో ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, రాష్ట్రం బ్రాండ్ మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి రాత్రి పగలు పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినా ఇలాంటి ఎమ్మెల్యేల మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే మీరు ఏం చేసినా ఉపయోగం అనేది ఉండదు. సో ఎమ్మెల్యే తీరు చూడండి. ఒకటి కాదు, ఈయన ఇప్పుడు బెదిరించింది మొత్తం కూడా టీడీపీ వాళ్ళే. ఈయన ఎవరెవరినైతే బెదిరిస్తున్నారో వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైన్ షాప్ ఆయన దగ్గరికి వద్దాం. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం బోళ్ళంత ఖర్చు పెట్టారు. మొన్న లిక్కర్ టెండర్లో వైన్ షాప్ వచ్చింది. వైన్ షాప్ నంబూరి వైన్స్ అని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. సో ఆ వాళ్ళని ఈ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి బూతులు తిట్టాడు. నువ్వు 20 లక్షలు పంపిస్తావో లేదని బెదిరించాడని స్వయంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అంచరుడు గంగారాం అనే వ్యక్తి రంగంలో దిగాడు. మరోసారి వైన్ షాప్ యజమాని బెదిరించాడు. సో అడిగిన 20 లక్షలు ఇవ్వలేదు అని ఏకంగా వైన్ షాప్ను తగలబెట్టేశారు. ఆ తగలబెడుతున్న సీసీ ఫుటేజ్ కూడా మన దగ్గర స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతుంది, ఒకసారి మీరు గమనించండి. అంటే ఇంతటి దౌర్జన్యం, ఇంత అరాచకమా? ఇప్పుడు అతను లీగల్గా టెండర్లో పార్టిసిపేట్ చేశాడు, టెండర్ వచ్చింది, అతను వ్యాపారం చేసుకుంటున్నాడు, వచ్చే కమిషన్తో అందులో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటాడు, అతను ఏమైనా ఉంటే ఇంకా రూపాయి మిగిలితే సంపాదించుకుంటాడు. అది లీగల్గా చేస్తున్న వ్యాపారం. సో నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు ఎమ్మెల్యేకి? వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అంటే ఈ ఒక్క వైన్ షాప్ యజమాని వాళ్ళ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడాడు. ఇంకా అనంతపురంలో అతని నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్ని వైన్ షాపుల యజమానులు ఎమ్మెల్యే ఇదే రకంగా బెదిరిస్తున్నాడు? ఎంతమంది వైన్ షాపుల దగ్గర నుంచి 25 లక్షల చొప్పున వసూలు చేశాడు? అంటే అక్కడ వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యేకి కప్పం కట్టాలా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఏకంగా 20 లక్షల రూపాయలు కప్పం కట్టాలి. ఇలా ఎన్నిసార్లు 20 లక్షలు ఇచ్చుకుంటూ పోవాలో తెలియదు. సో ఇది పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవాలి, ఎమ్మెల్యే మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఆ వైన్ షాప్ యజమాని చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఎన్నో ఏళ్ల నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తుంటే నన్నే పట్టుకుని పీక్కు తింటున్నాడు, ఈ రకంగా బెదిరిస్తున్నాడు, ఇప్పుడు వచ్చి తగలబెట్టిచ్చేశాడు, నేను చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తానని ఆయన మొత్తుకుంటూ ఉన్నాడు. ఇక వైన్ షాప్. రెండోది ఇంకోటి ఎగ్జిబిషన్, నయాగారా ఎగ్జిబిషన్ పేరుతో ఈ పండుగ టైంలో
వ్యాపారం బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి జనం అంతా తరలి వస్తారన్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వ స్థలమో ప్రైవేట్ స్థలమో ఏదో ఒకటి మొత్తం మీద లీజుకు తీసుకుని ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. ఈ పండుగ సందర్భంలో అది అవసరం కూడా, జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, సందడి సరదా పిల్లలకి కావాలి. అతను కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ యజమానికి కాల్ చేసి నువ్వు 20 లక్షల రూపాయలు లంచం ఇస్తావా లేదని. అక్కడ వైన్ షాప్ వాళ్ళు కప్పం కట్టాలి, ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న వీళ్ళు కప్పం కట్టాలి. సో 20 లక్షలు ఇవ్వలేదని ఏకంగా తన అనుచరుల్ని అక్కడికి పంపించాడు. సో అక్కడ గంగారాం అనుచరులు అక్కడ పోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ కొట్టడానికి పోతున్నారు, దాడి చేయడానికి పోతున్నారు. మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీగా ఎమ్మెల్యే తన సొంత గన్మెన్ని షేక్ షా వలీని అక్కడ పంపించాడు. ఎమ్మెల్యే గన్మెన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఈ రకంగా రెచ్చిపోయి ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుని కొడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో గెలిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని లబోదిబోమంటూ ఉన్నారు. అటు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గోడు వెళ్ళబుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, వాడు గోడు వినిపించట్లా. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే ఇంత అరాచకాలు చేస్తుంటే ఏ ఒక్క టీవీ ఛానల్లో అతను అరాచకాలు టెలికాస్ట్ చేయట్లా, ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్లో అతను అరాచకాలు టెలికాస్ట్ చేయట్లా, ఏ పేపర్లోనూ అతను అరాచకాల గురించి వార్తలు రాయట్లా. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టింది ఎమ్మెల్యే దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని. సో వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు పెట్టినా నిజం అనుకుని జనాలు అనుకోరు. అది దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు నిజమే పెట్టారు అక్కడ. సో ఇంత దారుణమైన పరిస్థితి. సో నయాగారా ఎగ్జిబిషన్ యజమాని 20 లక్షల రూపాయలు ఇవ్వలేదని అతన్ని ఏకంగా బెదిరించి కొట్టడానికి పోయారు. స్వయంగా ప్రత్యక్షంగా ఆ సీన్లో ఎమ్మెల్యే గన్మెన్నే ఉన్నాడు. ఎమ్మెల్యే పక్కన నిత్యం ఉండే గన్మెన్ను ఎగ్జిబిషన్ వాళ్ళు బెదిరించడానికి వెళ్ళినప్పుడు ఆ విజువల్స్లో ఉన్నాడు. ఇవాళ ఎవరో అక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన వాళ్ళు ఆ వీడియో తీశారు వాళ్ళ దౌర్జన్యాన్ని. ఆ వీడియో లేకపోతే ఎమ్మెల్యే నాకేం సంబంధం లేదనేవాడు. కానీ ఎమ్మెల్యే గన్మెన్ స్పాట్లో ఉన్నాడు. ఎమ్మెల్యే అనుచరులు ఎగ్జిబిషన్ వాళ్ళని కొట్టడానికి పోతున్నారు, బూతులు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఇంతటి దారుణం గతంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఉండవు. కానీ ఇక్కడ అనంతపురం అర్బన్లో ఈ కొత్త ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అంతటి అరాచకాలకు పాల్పడుతున్నాడు. ఆ విజువల్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పక్కన గన్మెన్ నిలబడి ఉన్నాడు, ఈ అనుచరులు పోయి దౌర్జన్యం చేస్తున్నారు. ఎంతలా అంటే జిల్లా ఎస్పీ దాన్ని ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది ఏంటని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తెచ్చుకుని ఎమ్మెల్యే గన్మెన్ ఎవరైతే షేక్ షా వలీ ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేశారు. సో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎస్పీకి అధికారం ఉంది కాబట్టి గన్మెన్ని సస్పెండ్ చేయగలిగారు. మరి దౌర్జన్యం చేసిన టీడీపీ అనుచరులను ఎవరు సస్పెండ్ చేస్తారు? ఎమ్మెల్యే అనుచరులను ఎవరు సస్పెండ్ చేస్తారు? ఈ దౌర్జన్యం చేయించిన ఎమ్మెల్యేని ఎవరు సస్పెండ్ చేస్తారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే గన్మెన్ చాలా చిన్న ఉద్యోగి. సో అతను పంపింది ఎవరు? ఎమ్మెల్యేని పంపాడు కదా, ఎమ్మెల్యే అనుమతి లేకుండా గన్మెన్ పోడు కదా. సో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను బలి చేశారు, సస్పెండ్ చేశారు. మరి ఎమ్మెల్యే పంపించిన దౌర్జన్యం చేయించిన, ఇప్పుడు చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్ కదా. ఎమ్మెల్యేని ఎవరు సస్పెండ్ చేస్తారు? ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంని ఎవరు సస్పెండ్ చేస్తారు? ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి బెదిరించిన అనుచరులను ఎవరు సస్పెండ్ చేస్తారు? అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కదా అర్థం నేను అనేది, యాక్షన్ తీసుకోమని. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఇక్కడ అరెస్టులు అంటూ మొదలు పెడితే మొదట అరెస్ట్ చేయాల్సింది ఎమ్మెల్యేని. ఇక మూడోది ఆవిడ స్వప్న, ఆమె రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకురాలు, టీడీపీ అనంతపురం నగర అధ్యక్షురాలు. మీరు గమనిస్తే ఎగ్జిబిషన్ వాళ్ళు టీడీపీ వాళ్ళే, లిక్కర్ వైన్ షాప్ వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఇప్పుడు మనం చెప్పబోతున్న ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో స్వప్న టీడీపీ నాయకురాలు, నగర అధ్యక్షురాలు. ఆవిడ రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ అధ్యక్షురాలు, కార్పొరేషన్ చైర్మన్ కూడా. సో అలాంటి టీడీపీ మహిళా నేత, అది కూడా ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న నేతకి సంబంధించిన ల్యాండ్లో ఈ ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం అనేవాడు పోయి ఒక బోర్డు బాతాడు, పట్టపగలే భూ కబ్జా. అంటే ఎమ్మెల్యే అనుమతి లేకుండా గంగారాం అనేవాడు వెళ్ళి బోర్డు బాతే అవకాశం లేదు కదా. ఆవిడ లబోదిబోమంటుంది, నేను టీడీపీ నగరాధ్యక్షురాలను అయ్యి ఉండి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉండి నా భూమినే టీడీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారంటే, ఈ గంగారాం అనేవాడే ఈ విధంగా ఫోన్ చేసి చేస్తున్నాడు అంటే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవిడ లబోదిబోమంటుంది. సో ఇక్కడ వీళ్ళు వేధిస్తున్నది టీడీపీ వాళ్ళనే, దోచుకుంటున్నది టీడీపీ వాళ్ళ ఆస్తులే. వైన్ షాప్ వాడిని బెదిరిస్తారు, ఎగ్జిబిషన్ వాడిని బెదిరిస్తారు, ఎవరిదో భూమి ఉంటే ఆ భూమిలో బోట్లు పెట్టి కబ్జా చేసేస్తారు. మూల సూత్రధారి ఎవరు అంటే ఎమ్మెల్యే. ఇప్పుడు మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఎంత బాధ్యతగా పనిచేసుకోవాలి? ఈ ఎమ్మెల్యేల తీరు వల్ల తెలుగుదేశం పార్టీ మీద కదా ఎఫెక్ట్ పడేది. రేపొద్దున వచ్చే ఎన్నికల్లో ఈ దౌర్జన్యాలు, అరాచకాలు, భూ కబ్జాలు పేరు చెప్పి ఎలక్షన్కి వెళ్తారా? ఇది ఒకటి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పిసిఆర్ వైన్ షాప్ యజమాని నంబూరి వెంకటరమణ, ఈయన టీడీపీ కార్యకర్త, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. లిక్కర్లో టెండర్ బాడీ వైన్ షాప్ నడుపుకుంటుంటే అతన్ని 20 లక్షలు ఇవ్వాలని బెదిరించి 20 లక్షలు ఇవ్వలేదని వైన్ షాప్ని తగలబెట్టించడం అంటే ఇంతటి దౌర్భాగ్యం, దారుణం ఎక్కడన్నా ఉందా?
పక్క రాష్ట్రం తెలంగాణలో ఎక్కడైనా ఉందా? ఈ రకంగా డబ్బులు ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యేని రౌడీల్ని గూండాలని పంపించి వైన్ షాపులకు నుప్పెట్టించే కల్చర్ ఎక్కడన్నా ఉందా? ఇది దగ్గుపాటి ప్రసాద్ చేయగలిగాడు. సో ఇప్పుడు ఇతని మీద పార్టీ అధిష్టానం ఏం యాక్షన్ తీసుకుంటుందనేది చూడాలి. ఆ వైన్ షాప్ యజమాని వెంకటరమణ ఏం మాట్లాడాడు ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. వెంకటరమణ నంబర్ వైన్ షాప్ ఉంది నాకు. నిన్న ఎమ్మెల్యే బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదే విధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంచలు పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మేము పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా ఎవరో తాగుబోతుల దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటా మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి చాపేయాలని బెదిరించాడు. చాపేయలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి చాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. దానికి ఈరోజు పోలీస్ కేసు పెడుతున్నాము. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ దగ్గుపాటి ప్రసాద్ చాలా ఇది లోకేష్ సార్ దృష్టికి కానీ చంద్రబాబు దృష్టికి కానీ పోవాలి. ఇది తెలుసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొత్తం అర్బన్ అంతా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి ఒకటే చెప్తుండేది, వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలనేసి అందరూ కోరుకుంటారు. మీరు కూడా అదే విధంగా చేయాలని మేము వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంతగా బరి తెగించలేదు. ఈయన బరి తెగించినట్టు టీడీపీలో కూడా ఎవరూ లేరు. ఈయన ఒక్కడే ఏమో అంత పోటుగాడు అన్నట్లు బెదిరిస్తున్నాడు అందరు. నేను అది కొంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ వైన్ షాప్ కాడి నుంచే వైన్ షాప్ నాకు తగిలినప్పటి నుంచి గంగారావు అనే అతను నాకు వైన్ షాప్ తగులుతానే అక్కడే జేఎన్టీయూలోనే నువ్వు వచ్చి ఎమ్మెల్యేని కలిసాలా అనేసి బెదిరించినాడు ఆడాను. అయినా కూడా మేమేమి ఎవరికి బెదరలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు మేము పార్టీ ఎప్పటి నుంచి వాడు నిన్న మన ఈ పొద్దు వచ్చినాడు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీలో. పార్టీ కోసం ఎంతో కృషి చేసినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మేము మా శాయశక్తులా కృషి చేసినాం. మా గ్రామంలో ఫ్యాక్షన్ పెట్టుకొని భూములు కూడా అమ్ముకున్నాము ఫ్యాక్షన్ కోసం పార్టీ కోసము. కానీ నిన్న ఈ పొద్దు వచ్చి అందరినీ బెదిరిస్తే ఎవరు బెదరలేదు, ఎవరు బెదరకూడదు కూడా. కాబట్టి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం ప్రతి ఒక్కరు భూమి విషయంలో కానీ ఫ్లాట్ల విషయంలో కానీ మొత్తం చికెన్ అమ్మేవాడు, మటన్ అమ్మేవాడు, ఉప్పు ఊరగాయలతో సహా అందరితోనూ బెదిరిస్తున్నాడు. స్టోర్ వాళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలకు ఇవ్వలేదు, ఎవరు చెప్పినా ఇవ్వలేదు. అంతా పాతల్లే పెట్టుకొని 1 రోజు 2 రోజులు అమ్మేసి మొత్తం స్టోర్ బియ్యం అన్నీ అమ్ముకుంటున్నాడు. చాలా అరాచకం చేస్తున్నాడు. తెలుసుకోవాలనేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు నంబూరి వెంకటరమణ చేసిన ఆ కామెంట్లో ఒకటి కీలకమైన పాయింట్ ఉంది. ఏంటంటే మేము 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కోసం మేము ఖర్చు పెడుతూ ఉన్నాం, పార్టీ నిలబెడుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చినాడు దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి. ఇతన్ని గెలిపించడానికి కూడా మేమే కష్టపడ్డాం. కానీ ఈరోజు లిక్కర్ టెండర్లలో నాకు వైన్ షాప్ తగలగానే ఇమ్మీడియట్గా గంగారాం అనేవాడు నాకు కాల్ చేసి నువ్వు వచ్చి ఎమ్మెల్యేని గెలవని బెదిరిస్తాడు. ఈరోజు 20 లక్షలు ఇవ్వలేదని చెప్పి నా వైన్ షాప్ను తగలబెట్టిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో కూడా ఇంతటి దారుణం, ఇంతటి అరాచకం, ఇంతటి దౌర్జన్యం ఎప్పుడూ కూడా లేదు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడూ ఇలాంటి అరాచకాలకు పాల్పడలేదు అని 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న ఒక క్రియాశీలక కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసిన కామెంట్ అది. ఈ ఒక్క కామెంట్ని ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు విని అతని ఆవేదనను అర్థం చేసుకుని అతని మీద మళ్ళీ రాజకీయాలు లాంటివి చేయకుండా, కేసులు పెట్టి ఇరికించకుండా ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్కేస్ ఇది పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. గత ప్రభుత్వంతో కంపేర్ చేసి మరీ చెబుతున్నాడు మీ సొంత పార్టీ కార్యకర్త. 40 ఏళ్ల పాటు మీ పార్టీ కోసం పనిచేస్తున్న పార్టీ కార్యకర్త వాళ్ళు చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతటి దురాగతాలు లేవు, ఇంతటి రౌడీయిజం లేదు, ఇంతటి గూండాయిజం లేదు అని.
సో సొంత పార్టీ కార్యకర్త సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ రకంగా బెదిరిస్తున్నాడు అంటే ఇంకెవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితులు? పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలి. పార్టీ అధిష్టానం వింటుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రేపొద్దు నుంచి ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే కావాలని ఈ విషయాన్ని బట్టబయలు చేసినందుకు ఇతను ఇంకా వేధిస్తాడు, ఇతని మీద ఇంకా కేసులు పెట్టిస్తాడు, ఇంకా ఇతని ఆస్తుల మీద దాడులు చేయిస్తాడు, ఇంకా ఏమైనా మూలాల్లోకి వెళ్ళి ఇంకా రకరకాలుగా అతను హెరాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్యే కాబట్టి పలుకుబడి, పోలీసులు అతను చెప్పిన మాట వింటారు, రెవెన్యూ వాళ్ళు అతను చెప్పిన మాట వింటారు. రేపొద్దున ఇతను పాడిన లిక్కర్ టెండర్లో కూడా ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి లిక్కర్ టెండర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆశ్చర్యపోకర్లా. ఇతనికి సంబంధించిన భూములు ఏమైనా ఉంటే సర్వే నెంబర్లో తప్పు ఉన్నాయనో కబ్జా చేసాడనో ఇతను భూములు లాక్కున్న ఆశ్చర్యపోకర్లా. సో ఇది పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోకపోతే పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని స్వయంగా ఒక కార్యకర్త చెప్తున్నాడు. ఇతను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక రెండోది, ఒకసారి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాం. నయాగరా ఎగ్జిబిషన్, ఫక్రుద్దీన్ దాని యజమాని. సో అతని దగ్గరికి వెళ్ళి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి బెదిరించారు. ఏకంగా అతను కొట్టడానికి పోయారు, బూతులు తిడుతూ ఉన్నారు. స్వయంగా ఎమ్మెల్యే గన్మెన్నే పంపించాడు అక్కడ స్పాట్కి. ఇప్పుడు ఎమ్మెల్యే గన్మెన్ లేకపోతే ఇష్యూ వేరుగా ఉంటుంది, అది వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం, నాకేం సంబంధం అని అనొచ్చు. కానీ ఎమ్మెల్యే గన్మెన్ స్వయంగా స్పాట్లో ఉన్నాడు, ఒక ప్రభుత్వాధికారి. పైగా ఇవాళ జిల్లా ఎస్పీ ఎంక్వైరీ చేసి గన్మెన్ సస్పెండ్ చేయించాడు అంటే అర్థం వాడి తప్పు, అతని తప్పు చాలా క్లియర్గా ఉన్నట్టే కదా. సో ఒక ఎస్పీ ప్రభుత్వాధికారి, బాధ్యత కలిగిన ఆయన కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. మరి అదే బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే మీద ఎందుకు యాక్షన్ తీసుకోడు? వరుస వివాదాలు, 1 కాదు 2 కాదు, అనేక రకాల వివాదాలు. అంతా కలిపి 2 ఏళ్ళు కూడా కాల అతను ఎమ్మెల్యే అయ్యి, 2 సంవత్సరాలు కూడా కాల. 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో మరే ఎమ్మెల్యే మీద లేనని వివాదాలు, ఏ ఎమ్మెల్యే చేయని రౌడీయిజాలు, ఏ ఎమ్మెల్యే చేయని గూండాయిజాలు, ఏ ఎమ్మెల్యే చేయని భూ కబ్జాలు ఇప్పుడు అనంతపురం అర్పణలో ఈ దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని అనంతపురం అర్పణ ప్రజలు సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకి రీకాల్ సిస్టమ్ అనేది ఏమైనా ఉంటే, వేరే దేశాల్లో ఉన్నట్టు రీకాల్ సిస్టమ్ లాంటిది ఉండి ఈ ఎమ్మెల్యే పని చేయకపోయినా, ఎమ్మెల్యే అరాచకాలు చేసినా, తప్పుడు పనులు చేసినా ఎమ్మెల్యేని తొలగించే అధికారం రీకాల్ సిస్టమ్ ద్వారా కల్పిస్తే ఇప్పుడు అనంతపురం అర్పణ ప్రజలంతా కలిసి దగ్గుబాటి ప్రసాద్ అనేవాడిని ఇమ్మీడియట్గా తప్పించేస్తారు. సో అంతటి దారుణానికి ఇతను పాల్పడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ ఎగ్జిబిషన్ యజమాని, ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన ఆ బాధితుడు ఫక్రుద్దీన్ అనే వ్యక్తి, ఒకసారి అతను ఏం చెప్తున్నాడో వినండి. ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి. తాగినారని పిలిచి ఏమన్నా ఇది పద్ధతి మీరు చేయడము, ఇది ఎగ్జిబిషను, ఇది కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ వివిధ కుటుంబాలు వచ్చింటాయి, మీ కుటుంబంలో వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలో వచ్చి మీరు తాగి వచ్చి ఇటువంటి అరాచకాలు చేయడం పద్ధతి కాదు. మీరు ఫ్రీగా పోవాలంటే మాతో అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు, పిల్లల మీద దౌర్జన్యం చేయడం ఏమిటి అని వాళ్ళకి అడగ ఎవరు అనుకున్నారా నన్ను ఎమ్మెల్యే దగ్గుబాటి మనిషిని మమ్మల్ని నిలబెట్టే శక్తి ఉందా మీకు, కాల్చి పారేస్తాము అన్నారు. అందరూ ముక్తకంఠంతో కాల్ చేస్తాం, ఎవడొస్తాను నీకు కాళ్ళు చేతులు నరుకుతాం అని దురాశలు అన్నాడు. అయినా సహనంగా ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే మన ఎమ్మెల్యే గారి స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన చేసి నాకు ఇచ్చినారు, మాట్లాడు నువ్వు ముందు అని. ఆయనతో ఎవరన్నా మీరు మాట్లాడేది, వీళ్ళు దురాశలు ఆడుతున్నారు తాగి వచ్చి. అవునరా మాట్లాడతారు, వచ్చినామంటే అంతా పగులు కొడతాము, ఏమి నీది ఎక్కువైపోయింది, భద్రంగా ఉండు, ఏమి నీది ఏమన్నా ఇదే ఎట్లా పెడతావు మా అనుమతి లేకోకుండా అని కోరినారు. అవునన్నా వీళ్ళు తాగి వచ్చారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అది నీ దగ్గరకు వచ్చి కావాల్సిందే నేను వివరణ ఇస్తాను, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారి మిత్రుడు అనేసి. అంటే నువ్వేమొస్తావై నేను ఎట్లా రాపించుకోవాలో తెలుసు అని దురాశలాడి ఫోన్ కట్ చేసి నేను వాళ్ళకి ఇవ్వడమైనది. అది నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ఆవేదన. గొంతు చించుకుంటూ ఉన్నాడు. ఈ గంగారాం అనేవాడు చేస్తున్న అరాచకాలు, ఎమ్మెల్యే అరాచకాలను బయట పెడుతూ ఉన్నాడు. పాప ఆయన సొంత డబ్బులతో అక్కడ ల్యాండ్కి లీజుకు తీసుకుని ఈ సంక్రాంతి టైంలో జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో బోల్డ్ అంత ఖర్చు పెడతారు, బోల్డ్ అంత మ్యాన్ పవర్ ఉంటారు. ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం అంటే అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టం. మనకు ఆనందం నింపడం కోసం వాళ్ళు బోల్డ్ అంత ఖర్చు పెడతారు, బోల్డ్ రిస్క్ తీసుకుంటారు. సో వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే
నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి నాకు లంచం ఇస్తావా లేదా 20 లక్షలని ఎమ్మెల్యే తన గన్మెన్ ఇచ్చి తన అనుచరుడు గంగారాం అనేవాడిని పంపి వాళ్ళ అనుచరులు పంపి ఈ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. 20 లక్షలు ఇవ్వాలని. అదే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా, నువ్వు ఎమ్మెల్యేతో పెట్టుకుంటావా అని. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ అనంతపురంలో ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతుంటే ఏ మీడియా ఛానల్ అన్నా దీన్ని రిపోర్ట్ చేసిందా అనేది ఒకసారి మీరు గమనించాలి. ఏ ట్విట్టర్లోనో వాటిలోనో వీటిలోనో ఎవరో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఎవరన్నా టెలికాస్ట్ చేస్తున్నారా? అంటే అంటే అందరూ ఎమ్మెల్యే కంట్రోల్లో ఉన్నారా, ఎమ్మెల్యేకి భయపడిపోతున్నారా అనేది కూడా ఇక్కడ మనకి ఆలోచించాల్సిన అంశం ఉంది. అక్కడ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతున్నాడు, తన గోడు చెప్పుకుంటూ ఉంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లోగో లేదు, ఇంక్లూడింగ్ బిగ్ టీవీ కూడా లేదు. మా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు, మా రిపోర్టర్ అక్కడ ఎందుకు పట్టించుకోలేదు, దాన్ని ఎందుకు అతని దగ్గర మైక్ పెట్టలేదు అనేది కూడా మేము దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. ఇవాళ మేము ఓపెన్గా చెప్తూ ఉన్నాం. ఇంతటి అరాచకాలు బయట పెట్టే క్రమంలో మేము ఓపెన్గా చెప్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే బాధితుడి దగ్గరికి మా ఛానల్ వ్యక్తి అక్కడికి వెళ్ళి కవర్ చేయకపోవడం కూడా తప్పే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సో వెళ్ళని రిపోర్టర్ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇక్కడ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సాక్షి టీవీ లోగో ఉంది. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో పార్టీ తరపు ఛానల్ కాబట్టి వాళ్ళు ఉంటారు అనుకుందాం పోనీ. సో ఇతను ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి సాక్షి వచ్చిందని అనుకుందాం. మిగిలిన ఏ ఛానల్స్ ఉన్నాయి చూడండి, లోకల్ వైఎస్ఆర్ టీవీ అంట, లోకల్గా ఉన్న 2-3 లోకల్ ఛానల్స్ అంటే అనంతపురం అర్బన్లో మాత్రమే కనిపించే ఛానల్స్, 1-2 యూట్యూబ్ ఛానల్. అందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఒక్క ఛానల్ లేదు. ఎందుకు కవర్ చేయట్లేదు? ఎందుకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని, ఎమ్మెల్యే చేతిలో నలిగిపోతున్న బాధితుల గొంతుని ఎందుకు బయట ప్రపంచానికి వినిపించట్లేదని ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చూస్తున్న జనం కూడా ఒకసారి ఇది అర్థం చేసుకోవాలి. ఇది రెండో ఇష్యూ. ఇక మూడో ఇష్యూ దగ్గరికి వద్దాం. మూడో ఇష్యూ ల్యాండ్ కబ్జా. ఒక ల్యాండ్, ఆవిడ టీడీపీ నగర అధ్యక్షురాలు స్వప్న, చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఒక కార్పొరేషన్ కూడా ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్గా. రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆమె, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న మహిళ. ఆవిడ సొంత భూమి అక్కడ ఉంటే ఈ ఎమ్మెల్యే మనిషి గంగారాం అనేవాడు పోయి ఒక బోర్డు బాచాడు, చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించేసుకుంటున్నాడు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే మా మనిషి. సో ఇది స్వయంగా గంగారాం చేసిన కబ్జానా, ఎమ్మెల్యే చేసిన కబ్జా కింద చూడాలా? వైన్ షాపును బెదిరించింది ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించింది ఎమ్మెల్యే, ఇప్పుడు భూ కబ్జా చేసింది ఎమ్మెల్యే అంచరుడు అంటానికి లేదు కదా. 3 చోట్ల ఉన్న పేరు గంగారామే. ఎగ్జిబిషన్ బెదిరించిన వాళ్ళలో వినిపించిన పేరు గంగారాం, ఓనర్ క్లియర్గా చెబుతున్నాడు. వైన్ షాపును తగలబెట్టించిన వ్యక్తి గంగారాం, వైన్ షాప్ యజమాని క్లియర్గా చెబుతున్నాడు. మూడోది ల్యాండ్ కబ్జా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బాధితురాలు చెప్తోంది, అదే స్వయంగా టీడీపీ కార్యకర్త, ఆవిడ టీడీపీ నేత, ఆమె డైరెక్ట్గా చెబుతోంది గంగారాం పేరు. మూడిట్లో వినిపించిన పేరు గంగారాం. సో ఈ గంగారాం ఎవడు అంటే ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్, ఎమ్మెల్యేకి గుండెకాయ లాంటివాడు. ఎమ్మెల్యే తరఫున అన్ని సెటిల్మెంట్లు చేస్తాడు, ఎన్ని దౌర్జన్యాలు చేస్తాడు, అంత గుండాగిరి చేస్తాడు, అరాచకం చేస్తుంటారు. అనంతపురం అర్బన్ అనే దాన్ని గతంలో ఇంత దరిద్రాలు ఎక్కడా లేవని స్వయంగా 40 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తగా పనిచేసిన ఆ వ్యక్తి స్పష్టంగా చెబుతున్నాడు, నంబూరు వెంకటరమణ. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇంత దురాఘాతాలు లేవని స్వయంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ ల్యాండ్ కబ్జా దగ్గరికి వద్దాం. ఏకంగా చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు బాతి ఆవిడ ల్యాండ్ని కబ్జా చేశాడు గంగారాం. సో ఒకసారి ఆవిడ బాధ వినండి, ఆవిడ స్వయంగా టీడీపీ కార్యకర్త. ఒకటండి, ఇది 1926లో మా ముత్తాత గారు జీటీ రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ ల్యాండ్ని. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప, ఆ తర్వాత జీటీ నాగప్పకి 7 మంది కొడుకులు కూతుర్లంతా కలిపి. సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ. ఒక 100 years నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్గా లాస్ట్ ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. 2 సార్లు కోర్టులో ఒకరు వేశారండి, జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము. ఆ కాపీ కూడా 93లో వచ్చింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం 2004లో హైకోర్టుకి వెళ్ళింది. 2018 నవంబర్లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేసాయి, ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఇప్పుడే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు December 24th ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, మా పెద్దమ్మ గారు కాల్ చేశారు, లోకల్లో ఇక్కడ ఉంటారు, నేను ఆ రోజు ఊర్లో లేను. ఆ రోజు కాల్ చేసి మన స్థలంలో ఎవరో ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు. సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు. సరే వాళ్ళని అన్నీ కనుక్కుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి. తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు అని ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను, ఎమ్మెల్యే అన్నయ్యకి. అని ఏంటి ఇది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే, అవునమ్మా నాకు తెలీదు, సరే అమ్మా నేను ఊరు నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన. ఆ తర్వాత గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు, ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వడ్డే వెంకటేష్,
వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని. నేను గంగారాంకి కాల్ చేశాను. అన్నయ్య ఏంటి మా ఏరియాలోనే మా స్థలంలోనే ఇది పూర్వీకుల ఆస్తి, దీంట్లో మీరు కంచె వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడిన వెంటనే అమ్మ అది సర్వే నంబర్ 174 అమ్మ, నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారే నా దగ్గర చెప్పారు. కానీ నేను అన్నయ్య అది 179 సర్వే, 174 కాదు, ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశారండి. ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్గా, ఇది మా సర్వే, ఇది మా స్థలం నంబర్, ఇది 179, దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను. సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు. సరే అది అక్కడికి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు స్టాప్ చేసేసారు 24th జరిగిన ఇన్సిడెంట్. తర్వాత నేను 2 రోజుల తర్వాత అనంతపూర్కి వచ్చాను. వచ్చిన తర్వాత 26th నా ల్యాండ్కి వచ్చాను. నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నేను చూసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్లో ఆ రోజు 24th 2 పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది. నేను వచ్చేసరికి 43 సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు. నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటనేది నాకు అర్థం. నేను చెప్పినా కూడా నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కంచేసేసారు అని చెప్పారు. సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది. ఏంటి అంటే నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక ఆర్టీఏ యాక్ట్ ని నేను ప్రొడ్యూస్ చేశాను. అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత ఇది కంచె అనేది నేను 26 టోటల్, ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి వీడియోను కూడా తీశాను. ఆ వీడియోను కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి. 26 అది అయిన తర్వాత నేను ఆర్టీఏ యాక్ట్ కింద 29th వెళ్ళాను. పంచాయతీ సెక్రటరీకి వెళ్తే, ఆఫీస్కి వెళ్తే ఆయన లేరు. అక్కడ ఒక ఆర్టీఏ యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశాను. అంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా, ఓకే పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే మా ముత్తాతలు కానీ ఎవరైనా మా లీగల్ హెయిర్స్ అంటే జీటీ నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసిచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను. అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు. సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది ఆర్టీఏ యాక్ట్ కింద. తర్వాత నాకు January 7th నేను ఆర్టీఏ యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి 29th ఇచ్చి ఆఫీస్లో ఇచ్చి వచ్చాను. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ January 7th నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి. అందులో ఏం పొందపరిచారు అంటే మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పంపించాము. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది, ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు 7వ తారీఖు వాళ్ళు కంచె వేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? నా దగ్గర 26th నేను వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి. మరి 7వ తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి కంచె వేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి. ఇదే ఒక సమంజసం అంటే ఇది ఒక జస్ట్ వర్డ్ అండి ఇది. మాట్లాడింది ఆవిడ ఆవేదన విన్నారు కదా. ఆవిడ భూమిని కబ్జా చేస్తే స్వయంగా ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది, అన్నయ్య ఏంటి నా భూమిని ఇట్లా కబ్జా చేస్తున్నారు మీ మనుషులు వచ్చని. నేను ఊళ్ళో లేని వచ్చినా కనుక్కుంటాను అన్నాడు. సరే ఎమ్మెల్యే అనుచరుడు ఈ గంగారాం అనేవాడికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అది నీది కాదు ల్యాండ్, పంచాయతీ వాళ్ళు అది మాదని చెప్తున్నారు అంటారు. పంచాయతీ ల్యాండ్ గంగారాం అనేవాడు వెళ్ళి కబ్జా ఎందుకు చేస్తాడు? వెళ్ళి చుట్టూ పెన్షింగ్ ఎందుకు వేస్తున్నాడు? సో ఏ విధంగా ఉంది అనంతపురం అర్బన్లో అనేది మీ అందరికీ కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి పర్సనల్గా ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ చేసేది ఏంటంటే ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందంటే రెగ్యులర్ పోలీస్ ఇంటెలిజెన్స్ కాదు, పార్టీ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది రెగ్యులర్గా. ఇది ఎవరికి తెలియదు బేసిక్గా. వాళ్ళు ఏంటంటే అన్ని కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు, ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకి ఇస్తూ ఉంటారు. ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఆ రిపోర్ట్ కూడా ఇస్తారు, పార్టీ పిలిపించి వాళ్ళకి చివాట్లు పెట్టి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పార్టీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఒకే రోజు ఇన్ని అరాచకాలకు పాల్పడితే మనకి ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి ఫుటేజ్లు ఉన్నాయి, బాధితుల ఆవేదన అంతా వీడియో రికార్డింగ్ బయటలో ఉన్నాయి కాబట్టి మనం టెలికాస్ట్ చేసాం. ఇట్లా వీడియో లేని బాధితులు బయటికి చెప్పడానికి భయపడుతున్న సంఘటనలు ఎన్నున్నాయి, మీడియా దృష్టికి కూడా రాని సంఘటనలు ఎన్నుంటాయి. ఒకసారి ఆలోచన. ఈ 3 ఎగ్జాంపుల్ మూడిట్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎవరికి వాళ్ళు లీగల్గా బిజినెస్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు చేస్తున్నారు. వైన్ షాపు లిక్కర్లో టెండర్లో పార్టిసిపేట్ చేసి వైన్ షాప్ నడుపుకుంటుంటూ వాడిని బెదిరిస్తారు. ఎవరో నయాగారా అని ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుంటే అతను బెదిరిస్తారు, స్వయంగా ఎమ్మెల్యేనే. మూడోది వచ్చి ఎవరిదో ల్యాండ్, సొంత పార్టీ నేతది కోట్ల రూపాయల ల్యాండ్ని ఎమ్మెల్యే మనుషులు పోయి కబ్జా చేస్తారు. భూ కబ్జాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, దౌర్జన్యాలు, గోండాయిజం, రౌడీయిజం. ఒక ఎమ్మెల్యే మీద ఇన్ని అలిగేషన్స్ అనేవి బహుశా రాష్ట్రంలో ఇంకెక్కడా ఉండవు. ఏ ఎమ్మెల్యే మీద కూడా ఇంత దారుణాలు రాలా. సో ఇప్పటికన్నా అప్రమత్తంగా అండి. ఇది ప్రభుత్వం మొత్తానికి రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు అర్థం కావట్లా. ఇది
కూటమి ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాడిని మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా అని మొన్న వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు అంటే ఈ ఎమ్మెల్యేని చూసి గెలిపించలా. ఆ రోజు అంత ముందు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఆ రోజు 124 సీట్లు ప్రజలు కట్టబెట్టారు, ఓట్లు వేశారు. ఆ హవాలో ఈ దగ్గుబాటి ప్రసాద్ లాంటి వాళ్ళు అనేక మంది గెలిచేశారు. సరే గెలిచారు, తప్పేం లేదు. గెలిచిన తర్వాత చక్కగా ఎంత బాగా పనిచేసుకోవచ్చు, ఎంత బాగా జనాల రక్తాన్ని పీల్చడానిక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది, జనాలను బెదిరించడానిక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది, జనాల భూములు కబ్జా చేయడానిక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి అసలు ఈ వివాదానికి మూల కారణమైన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ని ఒకసారి అప్రోచ్ అవుదాం, అతను ఏమంటాడు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి పీసీఆర్ ఆయనకు ఫోన్ కలపండి. ఆయన రెగ్యులర్గా వాడే నెంబర్కే కనెక్ట్ చేస్తున్నాం. ఆయన ఫోన్ ఎత్తుతాడా లేదనేది ఒకసారి చూద్దాం. బహుశా ఈ సందర్భంలో ఎత్తితే ఆయన వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. బహుశా అనుచరులు ఇప్పటికే మనం ఈ లైవ్ టెలికాస్టింగ్ అంతా కూడా యూట్యూబ్ లింక్ అనేది వాళ్ళకి పంపించి ఉంటారని అనుకుంటున్నాం. ఎస్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కి మీరు డైల్ చేసిన సంబర్ సరైనది కాదని చెప్తోంది. ఓకే, మళ్ళీ ఒకసారి డైల్ చేయండి. ఎమ్మెల్యే రెగ్యులర్గా వాడి అఫీషియల్ నెంబర్కే డైల్ చేస్తున్నాం. నంబర్ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఎమ్మెల్యేకి నేరుగా మాట్లాడేందుకు కాల్ చేస్తున్నాం. ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకుంటాడా, ఎదురు దాడి చేస్తాడా, అసలు మాట్లాడకుండా తప్పించుకుంటాడా, మూడో ఆప్షన్ ఎంచుకుంటాడా అనుకుంటున్నాం మేమైతే. ఈ సందర్భంలో ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. ఎదురు దాడి కూడా చేయలేరు, ఎందుకంటే క్లియర్గా దొరికిపోయాడు. ముగ్గురు బాధితుల ఆవేదన విన్నాం. 3 ఇన్సిడెంట్లో విజువల్స్తో సహా క్లియర్గా ఉన్నాయి. వైన్ షాప్ను తగలబెడుతున్న విజువల్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్ వాళ్ళ మీదకి దాడికి వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి, భూ కబ్జా చేసిన విజువల్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎదురు దాడి చేసి ఇది నాకు కాదని చెప్పలేడు, ఎందుకంటే బాధితులందరూ ఎమ్మెల్యే పేరే చెప్పారు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత ఈ నంబర్ బిజీ అని వస్తుంది, మళ్ళీ చేయండి, ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే ఆయన ప్రజల తరఫున రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, తప్పేం లేదు. డైల్ చేయండి. అంటే ఈ అరాచకాలు ఏంటనేది ఎమ్మెల్యేని నేరుగా అడగచ్చు మనం, తప్పేం లేదు. ఆయన ప్రైవేటు వ్యక్తి అయి ఉంటే మనకు అనవసరం, ఏమైనా అడగటానికి రైట్ లేదు. ఒక ఎమ్మెల్యేగా నిలదీసి హక్కు ఉంటుంది. ఆయన ప్రజల తరఫున రెస్పాన్సిబుల్ మనిషి. కరెంట్లీ బిజీ. ఒకవేళ రిటర్న్ చేస్తాడేమో ట్రై చేద్దాం. మళ్ళీ మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఆయన కలిస్తే కనుక మళ్ళీ లైన్ కనిపించండి పీసీఆర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో చోటుకొద్దాం. ఈ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా వివాదాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. నిన్నగాక మొన్న వార్ 2 సినిమా, హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాకి థియేటర్లు ఇవ్వద్దు అనంతపురంలో అని థియేటర్ల యజమానిని బెదిరిస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, నీ అంతు తేలుస్తానంటున్నాడు. మా లొకేషన్ గతంలో తిట్టాడు జూనియర్ ఎన్టీఆర్, వాడు అంతు తేల్చాలి, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంకోసారి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి థియేటర్లు ఇవ్వద్దని. ఎవరు చెప్పారు? లోకేష్ గారు చెప్పారా నీకు థియేటర్లు ఇప్పించొద్దని? లోకేష్ గారు చెప్పారా నాకు ఆయనకి గొడవలు ఉన్నాయని? సో దీనివల్ల ఎమ్మెల్యే చేసిన నిర్వాహకం వల్ల ఎంటైర్ పార్టీకి చుట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని పెరగటానికి కారణమైంది. ఇతను చేసిన తప్పు వల్ల గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఒకసారి ఆ రోజు ఈ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఒక థియేటర్ యజమాని ఏ రకంగా బెదిరించాడో ఒకసారి ఆడియో ప్లే చేయండి పీసీఆర్. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఏనన్నట్టు వేయలేదన్నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేను చేయించే కదా స్టేట్ వేస్తున్నారు సినిమాది.
సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా, నేను కాదన్నా, స్టేట్ వైడ్ సినిమా చేస్తున్నారు నాకు. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇస్తావు నువ్వు? నేనెవరన్నా చేయించేకి, నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు కానా నేనెవరు నేర్పించేకి? సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది మనం. బుక్క లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పక్కీ సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకి ఎందుకు మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సరే. ఎస్, అది ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు ఇవ్వద్దని థియేటర్ యజమానులు బెదిరిస్తున్న ఆడియో బూతులతో, అది కూడా విపరీతమైన బూతులతో. ఒక ఎమ్మెల్యే భాష ఏంటి? ఎమ్మెల్యే నిర్వాహకం ఎవరో సినిమా హీరో కష్టపడి, ఎవరో ప్రొడ్యూసర్ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్ని నెలల పాటు ఆ సినిమా షూట్ చేసి తిప్పలబడి థియేటర్లో జనాలకి ఎంటర్టైన్మెంట్ పంచడానికి రిలీజ్ చేస్తుంటే దానికి థియేటర్లు ఇవ్వద్దంటానికి నువ్వెవరు నాకు అర్థం కాదు. పైగా నారా లోకేష్ని తిడతాడా, వాడికి నువ్వు థియేటర్ ఇస్తావా అని చిచ్చు పెట్టడం. మళ్ళీ ఏది నారా లోకేష్ ఫ్యామిలీకి జూనియర్ ఏంటి, వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ వ్యక్తులు, వాళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నాడు. సో అలాంటి వాడికి నువ్వు థియేటర్ ఇవ్వడానికి వీల్లేదు, ఆ సినిమా నడవదు అంటే రౌడీజం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఈ ఫ్యాక్షనిస్టులు, విలన్లు, సినిమాలో విలన్లు ఈ రకంగా బెదిరించడం అనేది సినిమాల్లో చూస్తుంటాం. కానీ రియల్గా మనం ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. నీకు తెలంగాణలో ఈవెన్ ఇట్లా ఇంత దౌర్జన్యం లేదు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, ఇక్కడ కూడా పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంది. కానీ ఈ రకంగా దౌర్జన్యాలు చేయటం అనేది, భూ కబ్జాలు చేయటం అనేది, ఈ రకంగా వైన్ షాపులు తగలబెట్టించడాలు, ఈ రకంగా ఎగ్జిబిషన్ వాళ్ళు బెదిరించడాలు, సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి థియేటర్ ఇవ్వద్దని బెదిరించడాలు తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ ఇలాంటి దౌర్జన్యాలు లేవు. ఇక్కడ కూడా గొడవలు ఉంటాయి, వేరు ఇష్యూస్ ఉంటాయి. పొలిటికల్గా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రోజు ఆరోపణలు చేసుకుంటారు, ప్రత్యారోపణలు చేసుకుంటారు, అది రాజకీయమే చేస్తారు. కానీ ఇంతటి దారుణంగా దౌర్జన్యాలు ప్రజల మీద చేయరు. పర్టికులర్గా తమను గెలిపించిన ప్రజల మీద తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా ఇంతటి దౌర్జన్యం, ఇంతటి అరాచకాలు చేయలే. సో ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఈ రకంగా వైన్ షాప్ డబ్బులు ఇవ్వకపోతే వైన్ షాప్ మీద దాడి చేస్తాడు, ఎవరో సొంత పార్టీ నేత ల్యాండ్ని కబ్జా చేస్తాడు, ఎగ్జిబిషన్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటూ వాళ్ళు 20 లక్షలు ఇవ్వలేదని వాళ్ళు బెదిరిస్తాడు. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మనం టెలికాస్ట్ చేయగలిగాం. వీడియోస్ ఉన్నాయి, బాధితుల ఆవేదనలతో కూడిన బయటలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా వాటిని టెలికాస్ట్ చేయగలిగాం. ఇవి లేకుండా ఎమ్మెల్యే రోజు రోజుకి ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడని మీరు ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి ఎమ్మెల్యేకి ఒక్కరోజైనా ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగే అర్హత ఉందా? పార్టీ అధిష్టానం ఇతని మీద యాక్షన్ తీసుకుంటుందా, లేక ఇతని మీద ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయించారు కాబట్టి బాధితుల మీద కేసులు పెట్టిస్తుందా ప్రభుత్వం? ఇక్కడ కూడా ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యే తనకు పలుకుబడిని అడ్డం పెట్టుకుని బాధితుల మీద తిరిగి కేసులు పెట్టించిన ఆశ్చర్యపోకర్లా. భూ కబ్జా ఆవిడ చేసిందని స్వప్న మీద, వైన్ షాపులో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని, కల్తీ మందు అమ్ముతున్నాడని వైన్ షాప్ యజమాని మీద, ఎగ్జిబిషన్లో ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నాడని ఎగ్జిబిషన్ యజమాని మీద కేసులు పెట్టించిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే అధికారం ఉంది. ఈ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లా. సో ఇలాంటి వ్యక్తి నిజంగా స్విట్జర్లాండ్లోనూ సంథింగ్ వేరే కంట్రీలో ఒక రీకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. నమ్మి ఓటేసి గెలిపించిన నాయకుడు సరిగా పరిపాలించకపోతే ప్రజలంతా ఓట్లేసి వెనక్కి రీకాల్ చేసే సిస్టమ్, అతన్ని తప్పిచ్చేసే అధికారం ఉంటుంది.
సో ఇక్కడ కూడా అలాంటి సిస్టమ్ ఉంటే ఫస్ట్ ఎగిరిపోయే ఎమ్మెల్యే ఈ దగ్గుపాటి ప్రసాదే. సో ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇతను చేసే దురాగతాల వల్ల మీ పార్టీకి, మీరు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పనులకి ఇబ్బంది కలుగుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాత్రి పగలు కూర్చుని పని చేసిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చిన ఉపయోగం ఉండదు. ఇలాంటి ఒక ఎమ్మెల్యే వల్ల రాష్ట్రానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సో దీన్ని అప్రమత్తం అవ్వని పార్టీ అలా అధిష్టానానికి, జనసేన అధిష్టానానికి కావచ్చు, టీడీపీ అధిష్టానానికి కావచ్చు, మీ దృష్టికి ఎమ్మెల్యే అరాచకాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. తీసుకొచ్చాం కాబట్టి మా అమ్మల్ని కూడా తప్పుపట్టిన ఆశ్చర్యపోకర్లా. సో ఇప్పుడు ఒక్కసారి టీడీపీ నగరాధ్యక్షుడు సుధాకర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. మీరు అనంతపురం అర్బన్ టీడీపీ అధ్యక్షులు కదండి? అవును సార్. అవును సార్. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద వచ్చిన ఎలిగేషన్స్ అని మీ నోటెడ్ మీకు అక్కడ రిజిస్టర్ అయి ఉంటాయి కదా, ఐ మీన్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా? అవును సార్. అవును సార్. హలో. ఏంటండి అది? దాంట్లో ఏమన్నా కొంతమంది గిట్టని వాళ్ళు, పార్టీకి ఎగ్నెస్ట్ గా ఉండే వాళ్ళు చేస్తున్న ఆరోపణలే కానీ దీంట్లో ఏవి వాస్తవాలు లేవు సార్. మీరు వాస్తవాలు పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, మీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను సార్. పార్టీ గిట్టని వాళ్ళంటే ఇప్పుడు నంబూరు వెంకటరామన్ 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నిజం కదా సార్? సార్ అది కాన్స్టెన్సీలో వాళ్ళకు, వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వాళ్ళ ఉనికి కోసము ఎమ్మెల్యే గారిపై నిందలేస్తున్నారు తప్ప వాస్తవాలు కాదు సార్. కాదు, వైన్ షాప్ ని తగలబెట్టించేశారు సుధాకర్ గారు. కాదు నేనేమంటానంటే, మీరు తెలుగుదేశం పార్టీ నేతగా మీకు అన్ని విషయాలు తెలుసు. నేను అనుకోవటం ఏంటంటే, నగరాధ్యక్షులు అంటే మీరు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి ఉంటారు, లేదా అపోజిషన్కి మీరు రారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇప్పుడు మీ పార్టీ మీకంటే సీనియర్ 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నంబూరు వెంకటరామన్ అనే నేతను లిక్కర్ షాపులు 20 లక్షలు ఇవ్వలేదని వైన్ షాప్ తగలబెట్టించడం ఏంటి సార్? ఇంతకన్నా దారుణం ఏముంటుంది? మీ పార్టీ కార్యకర్త కదా అతను. సార్ అది అంతా అవాస్తవము, ఆరోపణలే. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది సార్. ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా 40 లక్షలు అడిగినట్టు కానీ ఆయన ఏదన్నా ఉంటే, ప్రూఫ్ ఉంటే మాట్లాడే ఒకటి ఉంటుంది. ఊరకు వచ్చి ఎమ్మెల్యే మీద నిందలేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే ఎమ్మెల్యే మాట్లాడింది ఫోన్ కాల్ రికార్డ్ అయినట్టుంది. యాక్చువల్లీ ఒక క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ సార్. ఏదన్నా ఇట్లాంటివి ఉంటే మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షుడు ఉంటారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మా యువ నాయకుడు లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళదు సార్. ఊరికే ఇట్లా ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉందండి కాదు సార్, మీ నగరం నడిబొడ్డున ఒక ఆయన ఎగ్జిబిషన్ పెట్టుకున్నాడు ఫక్రుద్దీన్. అతను 20 లక్షలు అడగటం ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ చేసింది ఈ గంగారాం అంచర్లు కదా, ఎమ్మెల్యే గన్మెన్ అక్కడ లేడా స్పాట్ లో? ఎందుకు సార్ విషయం అది క్లారిటీగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. మీ దృష్టికి మీరు అడుగుతున్నారు కాబట్టి, మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, వాళ్ళు చెప్తుండే విషయం ఒకటి సార్. మాకు సంబంధించిన, అంటే మా పార్టీకి ఎవరైతే మీరు అంటున్నారో వాళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళు ఎగ్జిబిషన్ లోపల ఉన్నారు. వాళ్ళకు డబ్బులు కావాలని ఫోన్ చేస్తే వీళ్ళు పోయిండే మాట వాస్తవం సార్. అక్కడికి డబ్బులు ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు. లోపలికి పోతే టికెట్ తీసుకునే పోవాలా, లేకపోతే లేదంటే మేము ఇట్లా డబ్బులు ఇవ్వడానికి వచ్చాము వాళ్ళని పిలిపిస్తే, అంటే ఆల్రెడీ ఆయన అక్కడ వాంటెడ్గా వాళ్ళు గొడవలు పెట్టుకొని ఒకరికొకరు ఇష్యూ చేసుకొని దాన్ని ఎమ్మెల్యే విందుకి, చిన్న పిల్లల మధ్య గొడవ దాన్ని ఎమ్మెల్యే విందుకి రుద్దడం ఎంతవరకు సంబంధం సార్? ఆ పైన వచ్చి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేశారని ఎస్పీ కంప్లైంట్ చేస్తారు. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కన్సర్న్ స్టేషన్ నియర్ బై ఉంది, ఆ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. మరుసటి రోజు ఎక్కడైతే మళ్ళీ వీళ్ళ మీద కేసులు పడతాయనే భయంతో ఎస్పీని పోయి కలుస్తారు సార్. అంటే ఇప్పుడు ఎస్పీ గారు గన్మెన్ సస్పెండ్ చేశారండి సుధాకర్ గారు. ఆ స్పాట్ లోకి వెళ్ళి అతను బెదిరించినందుకు గన్మెన్ ని, షేక్ షాని ఎమ్మెల్యే గన్మెన్ ని సస్పెండ్ చేశారు ఎస్పీ గారు. అంటే ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం కూడా తప్పేనా సార్? మేము అది తప్పు పట్టలేదు సార్. క్రమశిక్షణ గల పార్టీ సార్. మా పార్టీలో ఎవరికైనా ఒకటే న్యాయం జరుగుతుంది సార్. మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసినా కూడా వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అది వాటికి ఏకీభవిస్తాం సార్. కాకపోతే అక్కడ మా గన్మెన్ చేసిన పని కూడా, మా ఎమ్మెల్యే గన్మెన్ వాటికి పోయి వాళ్ళని తీసుకురమ్మని చెప్పడంతో వాటికి వెళ్ళడం సార్. నియర్ బై ఉంటుంది సార్ మా ఎమ్మెల్యే ఆఫీస్. ఓకే, మూడోది కాదండి, స్వప్న గారు నగర మహిళా అధ్యక్షురాలు కదా,
మీరు నగర అధ్యక్షులు అయితే స్వప్న గారు నగర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్. ఆవిడ ల్యాండ్ని కబ్జా చేయటం ఏంటి సార్? ఆవిడ స్వయంగా ఆరోపిస్తుంది. జనరల్ సెక్రటరీ సార్, మాతో అంతా కలిసి పనిచేసాంలేండి సార్. ఆమె స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీగా పనిచేసింది సార్. ఓకే, ఆవిడ ల్యాండ్ని కబ్జా చేశారు. ఇప్పుడు గంగారాం పేరు చెప్తాం స్వయంగా. కాదు సార్, కబ్జా అంటే ఈ పంచాయతీలు చేసినది కూడా కబ్జానేనా సార్? పంచాయతీ వాళ్ళు చేశారు అంటలేదు కదా, గంగారాం చేయించింది అంటుంది. ఇప్పుడు పంచాయతీ ప్రాపర్టీ అయితే డాక్యుమెంట్ తీసుకొని చూపించండి. ఇదిగో నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, నా ల్యాండ్ని గంగారాం అనే వ్యక్తి ఈ విధంగా చేయిస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా మీరైనా గంగారాము నేను చెప్తే ఎవరైనా ఏం చెప్తే చేసేస్తారు సార్. వాళ్ళకు ఒక ఇవి ఉంటాయి కదా సార్, ఒక పద్ధతి. నేనంటుంది కాదు, మీ పార్టీ అధ్యక్షురాలు, మీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసింది అంటున్నారు. అవును సార్, చాలా పెద్ద పోస్ట్ లో చేసిన ఆవిడ చేసిన ఆరోపణ అండి. నేనంటున్నా ఆవిడ చేసిన ఆరోపణ ఇది. ఆమె సార్ కరెక్టే సార్. మనము గంగారాము ఎమ్మెల్యేకి దాంట్లో ఎటువంటి సంబంధం ఉంది అనేది మీరు నిర్ధారించారు సార్. పంచాయతీ వాళ్ళు ఇది పంచాయతీ అంటున్నారు, పంచాయతీ వాళ్ళు మన పంచాయతీ కాదంటే ఆమె వెళ్ళిపోవచ్చు, ఆమె డాక్యుమెంట్స్ ఆమె ప్రొడ్యూస్ చేసుకొని. అంతే కదా సార్. దాంట్లో ఇక్కడ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు పోయి ఎమ్మెల్యే గారు నాది ఇదని ఆక్యుపైజేషన్ చేసుకుంటే, గంగారాం పోయి ఆక్యుపై చేసుకుంటే ఇది నాది అనొచ్చు సార్. మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయని గంగారాం కానీ సుధాకర్ గారు, మీరు కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో మీ పార్టీని మీరు కాపాడుకోవాలి, ఎమ్మెల్యేని కవర్ చేయాలి, తప్పేమీ లేదు. కానీ మీ మనస్సాక్షికి తెలుసు ఇక్కడ ఎగ్జిబిషన్ అతనికి బెదిరించిన కేసులోనూ ఎగ్జిబిషన్ వాళ్ళతో తప్పు అంటున్నారు, వైన్ షాప్ తగలబెట్టిన కేసులో వైన్ షాప్ అతనిదే తప్పు అంటున్నారు. ఆయన మీ టీడీపీ కార్యకర్తే. ఇక్కడ స్వప్న ఆవిడ నా ల్యాండ్ కబ్జా చేశారు అంటే ఇక్కడ ఆవిడ తప్పు అంటున్నారు సార్. ఇక్కడ విషయాన్ని ఒకసారి మీరు చెప్పండి. మేము తప్పనట్లేదు, ఎవరు చేశారనేది మేము అడుగుతున్నాం సార్. ఊరక ఎమ్మెల్యే పైన నిందలేయడం కరెక్ట్ కాదు కదా, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఓకే, చూద్దాం సార్. మీరు అన్నట్టు తప్పే లేదు. మీ మాటలను కూడా ఖచ్చితంగా మేము విలువ ఇవ్వాలి, మీ మాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా. తప్పేం లేదు. నగరంలో ఏ విషయం జరిగినా అది ఎమ్మెల్యే అంటే మేము ఇంతలా ఎందుకు చేస్తున్నాం అంటే ఇవన్నీ మీ పార్టీకి మైనస్ అవుతాయి. మీరు ఏ పరిపాలన వద్దని, ఏ పార్టీని అధికారంలోకి రానివ్వద్దని ప్రజలంతా మిమ్మల్ని గెలిపించారో అదే ఓటర్ తిరగబడే పరిస్థితి ఉంటుంది. వచ్చే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఇవాళ బిగ్ టీవీ మేమేదో అడిగాం కాబట్టి మా ముందు లైవ్లో మీరు ఏదైనా చెప్పచ్చు, రేపు ప్రజలకి ఏం చెప్పగలుగుతారు అని. సార్ ఏది చెప్పాలనేది లేదు సార్, మేము ఉండే విషయాన్ని చెప్తున్నాము. ఏదైనా కానీ వాస్తవాలు ఉంటే కంపల్సరీ మా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. మా నాయకుడు అలాంటి ఉపేక్షించడు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ క్రమశిక్షణతోనే నడుచుకోమని మమ్మల్ని ఏ మీటింగ్ లో అయినా చెప్తూ ఉంటారు సార్. మేము అదే లైన్ లోనే మేము పార్టీలో ఉంటాం సార్. అందుకే కదా సార్ బడుగు బలహీన వర్గాలైనా మేము ఈ స్థాయికి అంటే ఇక్కడ కరెక్టే మీరు అన్నది. చంద్రబాబు నాయుడు గారు పార్టీని క్రమశిక్షణతో నడుపుతారు. ఆయన గురించి మాకు కూడా తెలుసు, ఆయన విలువలు ఇదంతా తెలుసు, సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది పార్టీ అని. ఆ క్రమశిక్షణగా సుధాకర్ గారు ఉంటున్నారు కదా, ఎమ్మెల్యే లేడని కదా ఇక్కడ కోలా ఆరోపణ. సుధాకర్ గారి మీద అలిగేషన్ రాలేదే. సుధాకర్ గారు ఏ వైన్ షాప్ని బెదిరించారని ఎక్కడ మీ మీద అలిగేషన్ రాలా, ఏ ఎగ్జిబిషన్ వాళ్ళు బెదిరించారని మీ మీద రాలా. ఎవరు సార్ అనంతపురం అర్బన్కి ఎవరు సార్ ఎమ్మెల్యే గారి మీద అలిగేషన్ చేస్తే హైలైట్ అవుతారు. సుధాకర్ మీద అలిగేషన్ చేస్తే ఎవరు హైలైట్ కారు కదా. సరే, ఓకే, థ్యాంక్ యూ. అనాది కాలంలోనే తక్కువ కాలంలోనే ఎమ్మెల్యేగా గెలవడము, రాజకీయంగా ముందుకు రావడము, రాజకీయంగా బలోపేతం కావడము, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడము, ఇలాంటివి జరుగుతుండడంతో ఎక్కడ స్థిరత్వంగా ఏర్పడతాడనే ఉద్దేశంతో ఇలాంటి బురదజల్లు కార్యక్రమాలు చేస్తున్నాయి సార్. దీన్ని మీరు ఒక్కసారి వాస్తవాలు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తప్పకుండా సుధాకర్ గారు, మీ మాటను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, మీ మాటలకి దాన్ని విలువిస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ దెన్ ఇప్పుడు చూసాం, ఓకే, ఆయన నగర అధ్యక్షులు, ఆయన వాదన ఆయన వినిపించారు. సో క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒకవేళ ఎమ్మెల్యే ఎవరే తప్పులు ఒకవేళ చేస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎమ్మెల్యే మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు అనేది సుధాకర్ గారు చెప్తున్న వాదన. చూద్దాం. అంటే నెక్స్ట్ ఒకసారి నంబూరు వెంకటరమణ ఫోన్ లైన్లో ఉన్నారు. ఏదైతే నంబూరి వైన్స్ రాత్రి వైన్ షాప్ తగలబెట్టారో, ఎమ్మెల్యే మీద ఆరోపణ చేశారో, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారో నంబూరి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు మీ వాయిస్ విన్నామండి, ఇప్పటివరకు మీదే టెలికాస్ట్ చేసాం.
అంటే ఓకే. మేము కూడా బాధపడుతున్నాం. అంటే ఒక పరిపాలనలో ప్రభుత్వం ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వంలో ఈ రకంగా సొంత పార్టీ నేతకు సంబంధించిన వైన్ షాపుని డబ్బులు ఇవ్వలేదని తగలబెడతారా అని మేము కూడా మీ తరపున ఆవేదన చెందుతున్నాం. అవునవునండి. ఎట్లా ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే మిమ్మల్ని స్వయంగా ఫోన్ చేసి డబ్బులు అడిగాడా? ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఫస్ట్ షాప్ తగులుతానే నాకు షాపే రాజీ చేసేయండి అని రాపించుకున్నాడు కూడా ఓకే బెదిరించి. ఓకే ఆ, మళ్ళీ మేము నిదానంగా మాట్లాడదాంలే అనేసి అప్పుడు ప్రజెంట్ ఆవేశంలో ఉండాలి మాట్లాడదామనేసి రాపించి వచ్చినాము. ఓకే మళ్ళీ అయితే మేమేం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేము, మేము నడుస్తున్నాము. అప్పటి నుంచి బెదిరిస్తానే ఉన్నాడు ఆయన అనుచరులతోనూ. ఓకే ఆ, ఏంటి మేము- లిక్కర్ షాపుని టెండర్లో మీకు రాగానే మీకు వచ్చిన షాపుని ఆయన పేరు మీద రాయించేసుకున్నాడు అవును రాయించుకున్నాడు. అని మీరు ఎందుకు రాశారు? మీరు లీగల్ టెండర్ హక్కుదారు మీరు కదా. అంటే అప్పుడు జనాలు పంపించి బెదిరిస్తా అంటే సరిగ్గా ఆవేశంగా ఉన్నాడు. సర్దుమునిగే వరకు మనం షాప్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడదాంలే అనేసి షాప్ ఓపెన్ మనం ఫస్ట్ షాప్ ఓపెనింగ్ షాప్ బోర్డు వేసింటే కూడా ఆన్సర్లు పంపించి బోర్డు కూడా కాల్ చేపించినాడు. బోర్డు కూడా తగలబెట్టారు. ఓకే బోర్డు కూడా కాల్ చేపించినాడు. ఆ షాప్ ఓనర్ని బెదిరించి నాకు కీకుండా కూడా చేసినాడు. ఓకే ఇవన్నీ వాస్తవాలు కదా. మాకేమో ఆయన గెలుపు కోసము మేము ఎంత పోరాడి డే అండ్ నైట్ పోరాడి కార్యకర్తలు చెప్పించి గెలిచినాక కూడా నేను 600 కేజీల స్వీట్ పంచినాను నా వార్డులో 26వ వార్డులో. ఓకే ఓకే ఆయన కోసం ఇంత పోరాడి ఆయన మీద చెడుగా చెప్పాల్సిన మాకేం అవసరం అండి? ఓకే ఓ పక్కన మాకు ఆవేదన ఏమంటే చంద్రబాబు నాయుడు లోకేష్ సార్ వీళ్ళిద్దరు దేశాలు తిరిగి ఫ్యాక్టరీలు తెచ్చి వాళ్ళు నిద్రాగారం లేకుండా వాళ్ళు కష్టపడుతుంటే ఇలాంటి వాళ్ళతో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మేము వైసీపీ వద్దని టీడీపీ తెచ్చుకుంటే టీడీపీలో ఇట్లా అసలు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంత చండాలంగా చేయలేదు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదు. అంత అరాచకం చేస్తున్నాడు. ఓకే అసలు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది వెంకటరమణ గారు. ఇప్పుడు ఏకంగా లిక్కర్ టెండర్లో మీరు బాడుకుంటే బలవంతంగా మిమ్మల్ని బెదిరించి వైన్ షాపును అతని పేరు మీద రాయించుకోవడం ఏంటి? మీరు బోర్డు పెడితే బోర్డును తగలబెట్టించడం ఏంటి? ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వైన్ షాపును తగలబెట్టడం ఏంటి? రాష్ట్రంలో ఇంకెక్కడ ఇంత అరాచకం లేదు కదా. నిన్న సాయంత్రం 4 గంటలకు నాకు ఫోన్ చేసి బండ బూతులు తిడతాడు. ఓకే ఎందుకండి? ఎందుకు డబ్బులు ఇవ్వలేదా? నేను ఇవ్వలేదన్నా. ఎంత ఎంత అడుగుతాడండి? 20 లక్షలు అడిగినారు. స్వయంగా ఎమ్మెల్యేనే? ఎమ్మెల్యేనే. ఆయన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేశాడండి మీకు? ఆయన ఫోన్ నెంబర్ నుంచే మీ రిపోర్టర్లకు చూపించిన కదా కాల్స్ కూడా. కాల్స్ చూపించారా? ఓకే ఓకే అదేమన్నా మీ ఫోన్లో అది రికార్డ్ అవుతుందండి? అంటే ఎమ్మెల్యే మాట్లాడింది రికార్డ్ చేసుకోలేదండి. నాకంటే నేను అంత అంటే నాకు రికార్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కాకపోతే మనం ఒక ఎమ్మెల్యేని ఇట్లా చేయకూడదు అనేసి మనం రికార్డ్ చేసుకోలేదు. ఓకే ఓకే రికార్డ్ చేసుకోండి. ఈ పొద్దు వీళ్ళు సుధాకర్ యాదవ్ వీళ్ళంతా తెలుస్తాండి కదా నన్ను బెదిరించి తెలుస్తాండు నేను రికార్డ్ చేసుకుంటే. ఓకే అంటే ఇప్పుడు నేను చేయలేక ఆయన కాల్స్ మీ రిపోర్టర్ చూపించిన కదా ఎన్ని కాల్స్ చేసిండేది. ఓకే అంటే అదే 2 సార్లు కాల్ చేసింది ఉంది. ఇప్పుడు ఈ అంశాన్ని మీరు పార్టీ అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? కనీసం ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఏమైనా ఉందా? లేదా బెదిరింపులేదు? లేదు ఎవరు చేయలేదు. పార్టీ నుంచి ఎవరు చేయలేదు ఫోన్ అయితేను. మరి ఇప్పుడు మీరు ఓపెన్గా ఎమ్మెల్యే మీద ఓపెన్గా ఉన్నట్టు కుండబద్దలు కొట్టేశారు, ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే రేపొద్దున మీ మీద పగబట్టుకునే అవకాశం ఉంటుంది కదా, మళ్ళీ రేపొద్దున ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా. అట్లా భయపడే వాళ్ళం అయితే కాదండి. ఏమంటే ఎమ్మెల్యే కాబట్టి గౌరవం ఇవ్వాలని మనం ఇన్నాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినాము. దాడి చేసేటికి వచ్చినప్పుడు మనం కూడా చేయంటాం. దాంట్లో తగ్గేది అయితే ఉండదు. ఎస్ రాయలసీమ బిడ్డ అనిపించారు మీరు. అదే ఎవరైనా భయపడతారండి. పార్టీని చూసి గౌరవం ఇస్తున్నాం, ఎమ్మెల్యేని చూసి కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము, అభిమానులము. పార్టీకి ఇన్ని రోజులు ఎందుకు ఓపిక పట్టినామంటే బెదిరిస్తున్న పార్టీ కోసము ఓపిక పట్టినాం. ఓకే ఇంకా దాడి చేసే వరకు వచ్చినప్పుడు ఇంకా అంత సీన్ ఉండదు కదా. అంతే కదండి. అవును అదే. సో ఇవాళ ఒక్కరోజు మీ వైన్ షాప్ తగలబెట్టించడమే కాదండి, ఎగ్జిబిషన్ వాళ్ళని పోయి 20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. ఆ తర్వాత మీ పార్టీ ఆమె కూడా ఎప్పటి నుంచో కార్యకర్త. ఎవరు ఫక్రుద్దీన్ కూడా అనంతపురం అర్బన్ లో
కాలువ శ్రీనివాసుల్ని, జయపుల్లా సార్ని, మహాలక్ష్మిని, ప్రభాకర్ చౌదరిని, మళ్ళీ ఇతన్ని ఇంతమందికి పనిచేసిన నేను. ఓకే. నా సొంతం ఖర్చు ఎప్పుడు ఏ ఎమ్మెల్యేని రూపాయి అడిగినాను కాదు. ఏ ఎలక్షన్లు వచ్చినా నా లక్షల్లో నేను ఖర్చు పెడతా. ఓకే. ఉమ్. సో ఇవాళ మీ వైన్ షాప్ తగలబెట్టిచ్చాడు, ఇంకొకరిదేమో ఎగ్జిబిషన్ వాళ్ళు ఆ ఫక్రుద్దీన్ అయినా డబ్బులు ఇవ్వలేదని ఆయన మీదకి ఏకంగా గన్మెన్నే పంపించి గొడవ చేయించాడు. గవర్నమెంట్ పంపించే ఎస్పీ గారు చర్య తీసుకున్నారు. ఇంకోటి ఆవిడ సస్పెండ్ చేశాడు. మీ పార్టీ నేత స్వప్న గారు ఆవిడ ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు. మహిళ అనేది కూడా లేకుండా చేస్తే ఎట్లా అండి? అదే ఏంటి ఈ దురాఘాతాలకి ఏం పార్టీ పట్టించుకోదా, లేదా పార్టీని మేనేజ్ చేస్తాడా, కవర్ చేస్తాడా? అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి చివాట్లు పెట్టాడని చెబుతున్నారు. ఏది ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి థియేటర్ ఇవ్వలేదని, అయినా కూడా మారలేదా? అసలు ఏమాత్రం ఇంకా రెచ్చిపోతున్నాడు. కానీ అప్పుడే చర్యలు తీసుకుంటే మా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ పొద్దు కంట్రోల్లో ఉండేవాడు. అప్పుడు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇంకా రెచ్చిపోతానే ఉన్నాడు. అంటే పార్టీకి ఒక సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి. ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు లేదా అని ఎప్పటికప్పుడు పార్టీకి రిపోర్ట్ చేస్తారు కదా. నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ని డబ్బులతో మేనేజ్ చేస్తున్నాడు అనేది తెలుసు అనుకుంటున్నాం. ఓకే. ఓకే, యా, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. మీకు న్యాయం జరగాలి, మీకు అన్ని విధాలు మేము అండగా ఉంటాం. ఏ నిమిషం అయినా సరే మీరు కాల్ చేయొచ్చు. ఇంకోటి మిమ్మల్ని ఒకటి అడగాలి వెంకటరమణ గారు. ఒక మాట మిమ్మల్ని ఒకటి మాట్లాడగాలి. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది కదా, మీ వైన్ షాప్ని తగలబెట్టేశారు, మిమ్మల్ని బెదిరించారు, మీరు కూడా మాట్లాడారు, కానీ ఏ ఛానల్లోనే టెలికాస్ట్ అవుతుంది. ఎందుకని? నీకు అనంతపురంలో టీవీ ఛానల్ లేరా, రిపోర్టర్లు లేరా? మీ దగ్గరికి అసలు ఎవరు రావట్లేదా? పొద్దున్నుంచి వచ్చినారు. అంటే నేను మామూలుగా సీసీ కెమెరాలు చూసే వరకు కూడా నేను వచ్చారు, అడిగారు, నేను ఇవ్వలే. ఓకే. సీసీ కెమెరాలు చూసిన తర్వాత అందరికి ఇస్తున్నాను. ఓకే. మీకు అన్ని విధాలా అందరూ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. అవునండి, అవును. దానికోసమే నేను వెయిట్ చేసిన. అట్లా అందరు వచ్చిన వాళ్ళందరికీ వెయిట్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు మీకు సీసీ ఫుటేజ్లో ఆ తగలబెట్టడానికి వచ్చిన కుర్రాళ్ళు మీరు ఏమైనా గుర్తుపెట్టారా? పట్టినాం సార్, దగ్గుబాటు మనుషులే వాళ్ళు. ఎమ్మెల్యే మనుషులే? ఎమ్మెల్యే దగ్గర డైలీ ఉండేవాళ్ళు. ఓ యా, వెంకటరమణ గారు, మీకు అన్ని విధాలా మేమందరం సపోర్ట్ ఉంటాం. సొసైటీ కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, పార్టీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందనే భావిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఇవాళ మీరు ఓపెన్ అప్ అయ్యి ఇంత ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి మీకు తప్పకుండా న్యాయం జరగాలని మేమైతే కోరుకుంటూ ఉన్నాం వెంకటరమణ గారు. అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాను. యా, థ్యాంక్ యూ అండి. ఎస్, అది ఆయన 40 ఏళ్ల పాటు. హలో, యా, ఇప్పుడు ఇంత దారుణం చూడండి. ఆయన 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించిన వ్యక్తి, పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే 600 కేజీల స్వీట్లు పంచినోడు, 600 కేజీల స్వీట్లు పంచినోడు, 40 ఏళ్ల నుంచి పార్టీ కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న వ్యక్తి, ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిపించడంలో కీలకమైన పాత్ర. దొరక్క ఒక లిక్కర్ టెండర్లో ఒక వైన్ షాప్ వస్తే ఆ వైన్ షాపును మరుసటి రోజే రౌడీలు పంపించి ఇతర పేరు మీద రాయించేసుకున్నాడు ఎమ్మెల్యే. అంటే ఎంతటి దారుణమో చూడండి. తర్వాత బోర్డును తగలబెట్టించాడు, ఆ తర్వాత వైన్ షాపుని ఇప్పుడు ఏకంగా తగలబెట్టించాడు 20 లక్షల రూపాయలు ఇవ్వలేదని. సో ఇంకెక్కడ ఉంది అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో? ఎమ్మెల్యేలు ఇంతటి అరాచకాలకు పాల్పడుతుంటే పార్టీ ఏం చేస్తుంది అనేది. సరే, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నగర మహిళా అధ్యక్షురాలు స్వప్న గారు, ఆవిడ టీడీపీలోనే పనిచేస్తున్నారు. టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారని చెప్తున్నారు ఇందాక సుధాకర్. ప్రస్తుతం రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ భూమిని కబ్జా చేశారు. ఒకసారి ఆవిడ కూడా లైన్లో ఉన్నారు స్వప్న గారు. ఆవిడ భూమిని కబ్జా చేస్తే ఆమె ఎవరికి చెప్పుకోవాలి? చివరికి ఆవిడ ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో జనాలందరికీ పంపించింది. ఆ వీడియోలో క్లియర్గా చెప్తోంది, నా ల్యాండ్ని కబ్జా చేయటం ఏంటని ఎమ్మెల్యేకి కాల్ చేసింది. నా ల్యాండ్ని కబ్జా చేయటం ఏంటి, నా ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేయటం ఏంటి, నా ల్యాండ్లో ఇది పెట్టడం ఏంటి, ఇది నాది, నా సొంత భూమి కదా, నా దగ్గర భూమి డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అని ఎమ్మెల్యే మనిషి గంగారాం కాల్ చేసి అడిగింది. సో ఇంతటి దారుణం ఏంటి నాకు అర్థం కాదు. సొంత పార్టీ కార్యకర్త మళ్ళీ ఆవిడ, సొంత పార్టీ రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవిడ. ఒకసారి ఆవిడే లైన్లో ఉన్నారు. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, మీ వాయిస్ విన్నామండి. యాక్చువల్లీ చాలా లేట్గా మాకు తెలిసింది. యాక్చువల్లీ మీరు మాట్లాడిన వాయిస్ విన్న తర్వాత మీ ల్యాండ్ని ఏ విధంగా చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఏంటి అనేది మొత్తం చూసాం. ఇందులో ఎవరి పాత్ర ఉంది, మొహమాట లేకుండా చెప్పగలుగుతారా? ఎవరు దీన్ని ఇట్లా చేయించింది అనేది? ఆల్రెడీ నేను చెప్పాను,
అనుచరులు ఇట్లా చేశారు అని పార్టీ దృష్టికి నేను తీసుకెళ్లాను. సీఎం గారికి తప్పు చేసిన ఎవరినైనా కూడా పార్టీ ఉపేక్షించదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని కూడా చెప్పారు. లా అండ్ ఆర్డర్ ని ఎక్కడ విఘాతం కల్పించినా కూడా పార్టీ ఒప్పుకోదండి. ఎంతటి వారినైనా కూడా శిక్షిస్తుంది. యా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. ఆ వీడియోలో మొత్తం చూశానండి. చాలా పద్ధతిగా విత్ డాక్యుమెంటు విత్ టెక్నికల్ ఎవిడెన్స్తో సహా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను సూటిగా అడుగుతున్నాను, ఎమ్మెల్యే మనుషులు అనుచరులు ఎమ్మెల్యే చేయించాడు అనుకుంటున్నారా, ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం చేయించాడు అనుకుంటున్నారా? సూటిగా చెప్పండి. అనుచరులు చేసింటారండి, చేశారు. అంటే ఎందుకండి నేనేమంటానంటే మీరు ఆ పార్టీలో క్రియాశీలకం. ఈ ఎమ్మెల్యే లేకముందు నుంచి కూడా మీరు ఆ పార్టీలో ఉన్నారు, అవునా? అవునండి. ఈ ఎమ్మెల్యే గెలవక ముందు కూడా మీరు టీడీపీలో ఉన్నారు. అవునండి. సో అలాంటి మీ భూమికే టెండర్ పెట్టడం ఏంటి అనేది ఆశ్చర్యం కదా. అంటే ఏ ధైర్యం అది? ఒకటండి, కష్టపడ్డాము, పార్టీ కోసం కష్టపడ్డాము. ఆ రోజు ఎన్నో కేసులు పెట్టించుకున్నాము. పార్టీనే మాకు సుప్రీం. పార్టీ చెప్పినట్టే మేము పాటిస్తున్నాము, ముందుకెళ్తున్నాము. ఇది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టే మేము డైరెక్ట్ గా తీసుకెళ్ళాము పార్టీ దృష్టికి. ఓకే, ఇది జరుగుతోంది. ఖచ్చితంగా మాకు న్యాయం త్వరలోనే, ఇప్పుడు ఫెస్టివల్స్ మీకు కూడా తెలుసు, కొంచెం ఒక 3-4 days గ్యాప్ ఉంటుందండి. తర్వాత మాకు రావాల్సిన న్యాయం ఖచ్చితంగా అధిష్టానం నుంచి పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. అమ్మ ఏం భయపడద్దండి. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా కూడా మనము వదిలిపెట్టము అని స్వయంగా సీఎం గారే చెప్పారండి నాతోనే. ఓకే 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 అండి. యా యా థ్యాంక్ యూ అండి స్వప్న గారు. యా, మీరు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు, సీఎం గారి దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. ఆయనే మీకు భరోసా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. మీకే కాదు, మీలాగా ఇంకేం మహిళకు కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఇవాళ మీకు వాయిస్ ఉంది, నేరుగా సీఎం గారితో మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి ఆయన దృష్టికి మీ ప్రాబ్లం తీసుకెళ్లారు. రేపొద్దున సాల్వ్ అవుతుంది. కానీ మీలాగా అంత ధైర్యంగా మాట్లాడే మహిళలు ఉండకపోవచ్చు, మీలాగా అంత పవర్ఫుల్గా సీఎం గారి దాకా వెళ్ళగలిగే కెపాసిటీ ఇంకో మహిళకు ఉండకపోవచ్చు, వాళ్ళ గొంతు పెగలకపోవచ్చు, వాళ్ళ ఆవేదన వినిపించుకున్నా వినేవాళ్ళు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేదే ఇప్పుడు మనమంతా కూడా రైజ్ చేస్తున్నది. స్వప్న గారికి న్యాయం జరుగుతుందని భావిద్దాం, నంబూరి వెంకటరమణ గారికి న్యాయం జరగాలని భావిద్దాం, ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన ఫక్రుద్దీన్ గారికి న్యాయం జరగాలని భావిద్దాం. అట్లాగే ఎమ్మెల్యే చేతిలో నలిగిపోతున్న, ఎమ్మెల్యే అరాచకాలకు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి అంశం కూడా పార్టీ దృష్టికి వెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని, పార్టీ ఎమ్మెల్యే మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. సరే, పార్టీ తీసుకుంటుందా లేదనేది వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం. రెండోది, ఈ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు కదా అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫక్రుద్దీన్, నంబూరి వెంకటరమణ, స్వప్న, వీళ్ళ మీద లేనిపోని ఇబ్బందులు పెట్టి క్రియేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.